కోరుతున్నాను. రెండమ్మా, మన పాట పాడుకుంటుండగా అందరూ కూడా మరి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఈ సమయంలో మరి రాజమండ్రి క్వైర్ టీం వారు వచ్చి ఒక ఆరాధన గీతాన్ని ఆలపిస్తారు. ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి చేరుదము. సత్ప్రభు నామము కీర్తనలను సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. అందరూ కలిసి పాడదాం ప్రియులారా. అందరికి వచ్చిన పాట పాడు కాబట్టి అందరూ కూడా స్వరాలు ఇప్పి కలిసి మాతో పాటు పాడవలసిందిగా తెలియజేస్తున్నాం. మన ప్రభువే మహాదేవుండు, గల మహాత్మ్యము గల రాజు. మన ప్రభువే మహాదేవుండు, గల మహాత్మ్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దూతము మన ప్రభువే. సముద్రము సృష్టించే నాయననే, సత్యుని హస్తమే భూమి చేసెను. సముద్రము సృష్టించే నాయననే, సత్యుని హస్తమే భూమి చేసెను. ఆయన దైవము బాలితులా, ఆయన మేపిడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దూతము మన ప్రభువే. సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకెదము. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకెదము. ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దూతము మన ప్రభువే.
కుమార శుతాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగా తండ్రి కుమార శుతాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగా ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నౌనట్లు యుగముల నౌను ఆమెన్ ఉత్సాహించి పాడుదము రక్షణ దూతము మన ప్రభువే రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దూతము మన ప్రభువే రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి ఎదుగము రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి ఎదుగము సత్ప్రభు నామము కీర్తనలను సంతోషగానము చేయుదము రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దూతము మన ప్రభువే రక్షణ దూతము మన ప్రభువే రక్షణ దూతము మన ప్రభువే. కూర్చుందాం ప్రియులారా. ఇంతవరకు మరి ప్రార్థన ద్వారా, కీర్తన ద్వారా, మధుర వర్తమానం ద్వారా మరి అన్ని విషయాల్లో దేవుడు మనకు సహాయం చేస్తున్నారు. విలువైన మాటలు ఎంతవరకు మనం విన్నాము. మరొక ప్రాముఖ్యమైన వర్తమానానికి వెళ్ళే ముందు దయచేసి అందరూ కూడా శ్రద్ధాశక్తులు కలిగి దేవుని మాట వినవలసిందిగా తెలియజేస్తూ, ఒకవేళ మీ ఫోన్లో ఆన్లు ఉంటే కనుక దయతో సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, అత్యవసరమైతే, లేకపోతే ఫ్లైట్ ఎక్కించండి. ఇంకొక విషయం ఏంటంటే అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని అన్నయ్య గారికి వర్తమానానికి సమయం ఇద్దాము. దయతో అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామానికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. గతించిన కాలం అంతా నీ సజీవు లెక్కలో దాచి సజీవులుగా తండ్రి మరొక్కసారి మీ సన్నిధి భాగ్యాన్ని అనుభవించడానికి మీరు నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి, మీరు ఇచ్చిన క్షేమకరమైన ప్రయాణాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఎంతవరకు తండ్రి ప్రార్థనలోను, పాటల్లోను, మొదటి వర్తమానంలోను, అలాగే తండ్రి ప్రతి విషయంలోనూ తండ్రి మాకు తోడుగా ఉండే మా ముందుని నడిపించిన మా తండ్రి, ఇకపై తండ్రి నీ కుమారుడు మరొక విలువైన మాటలు మాకు తెలియజేస్తుండగా నీ కుమారుని మీ సిలువ చోటును మరుగుపరచండి. విలువైన మాటలు నీ కుమారుని పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి మీరే మాతో మాట్లాడమని తండ్రి, మరి విన్నా మేము మరి జీవితం అనే తండ్రి ఈ యొక్క యాత్రలో తండ్రి ఆ మాటల ప్రకారం తండ్రి అవసరమైన మేరకు వాటిని వాడుకోవడానికి మీ సహాయం అనుగ్రహించమని తండ్రి, జీవము గల నీ ఆహారం తింటుండగా హృదయాలు తృప్తిపరచమని వేడుకుంటూ నీ యొక్క కుమారుని అభిషేకించి మీరే మాతో మాట్లాడమని ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని మీ చేతులుగా అప్పగించుకుంటూ నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అర్థిస్తూ మా ప్రభువుని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం పేరిట ఈ ప్రార్థన మనలో అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ఈ సమయంలో విలువైన వర్తమానం అందించవలసిందిగా మన మధ్యన ఉన్న విజయప్రసాద్ అని గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. ప్రియులైన దేవుని పిల్లలందరికీ మన ప్రభు అయిన క్రీస్తు పేరిట నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాను. అలాగే బయట ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు అందరూ కూడా నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాను. లైవ్లో వీక్షిస్తున్న పిల్లలకు కూడా నా హృదయపూర్వక నిండు వందనములు మన ప్రభు అయిన క్రీస్తు పేరిట తెలియజేస్తూ, చాలా చక్కటి సాయంత్రం, చక్కటి అవకాశం దేవుని వలన మనందరికీ అనుగ్రహింపబడింది. విలువైన ఈ సమయాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకుందాం. దేవుని వాక్యంతో మన హృదయాలను బలపరుచుకుందాం. ఆయన శక్తి చేత, ఆయన బలము చేత మన జీవితాల్ని అలంకరించుకుందాం. అలాంటి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించి సమృద్ధికరమైన వాతావరణంలో ఆయన పునరుద్ధాన ప్రభావము చేత ఆవరింపబడిన ఆత్మీయ జీవితాలు కలిగిన వారమై క్రీస్తు సారూప్యంలోనికి వెళ్ళేంత వరకు దేవుని యొక్క కృపలో, కాపుదలలో సంఘమంతా వర్ధిల్లేట్టుగా మీరందరూ కూడా జ్ఞాన వివేకములు గలవారై ప్రభువును ఆరాధించాలి అని మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ హితవు పలుకుతున్నాను.
గత వారం మీ అందరికీ తెలియచేయడం జరిగింది ప్రకటనలో. 24th డేవిడ్ గన్రాజ్ గారి అమ్మాయి జ్ఞాపకార్థ కూడిక ఏర్పాటు చేసుకున్నారు. సో ఆ కుటుంబం కొరకు, ఆ కుటుంబం ఆదరణ కొరకు ప్రార్థించండి. ఒకే నెలలో 2 మరణాలు, ఒకే సంవత్సరంలో దాదాపుగా 7 నెలల వ్యవధిలో 2 మరణాలు అనేవి చాలా బాధాకరం. సో ఆ కుటుంబం కొరకు, కుటుంబం ఆదరణ కొరకు కూడా మీరు ప్రార్థించండి. 24వ తేదీ మీ అందరూ కూడా ఉదయకాలం వీలున్న వారందరూ తప్పక ఆ యొక్క కార్యక్రమానికి కూడా హాజరవ్వాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలో అడుగు పెడదాం. దేవుని యొక్క జ్ఞానాన్ని సముపార్జన చేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క చిత్తము, మీ యొక్క ఆలోచన, మీ యొక్క బలము ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండునట్లు మీ సహాయమును మాకు దయచేయండి. విలువైన మీ మాటల చేత మమ్మల్ని బలపరచండి, తృప్తిపరచండి. ఆకాశమందు ఆసీనుడు అయిన మా కన్న తండ్రి, మీ మాటల కొరకు పరిగెత్తి వచ్చినటువంటి మీ పిల్లలందరినీ దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. పరీక్షలు వ్రాస్తున్న విద్యార్థులకు తోడుగా ఉండండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. వ్యాధి బాధల చేత శోధింపబడుతున్న బిడ్డలు మీ నీతిని, మీ రాజ్యాన్ని వెతుకుతూ ఉండగా వారిని స్వస్థపరిచి, ముఖ్యంగా ఆత్మీయ స్వస్థతను అనుగ్రహించి మీ శక్తితో, బలముతో నింపి నడిపించమని, ఎంతమంది ఈ వాక్యాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా లైవ్ ద్వారా వింటున్నారో ప్రభా, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాలలో ఉన్నటువంటి చీకటిని తొలగించి మీ వెలుగులు వారి హృదయంలో ప్రసరింపజేయమని ప్రాధేయపడుతూ, మీ దాసునిగా మీ ఆత్మాభిషేకముతో నన్ను నింపి, మీ ఆత్మ ప్రభావము చేత నన్ను ఆవరించి మీ పిల్లలతో సూటిగా మాట్లాడమని వేడుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు వారి దివ్య నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దైవ జనాంగమా, విశ్వాన్ని పరిశీలన చేసిన ప్రతి ఒక్కరూ దైవాన్ని అర్థం చేసుకుంటారు. విశ్వాన్ని పరిశీలన చేసిన ప్రతి ఒక్కరూ దైవాన్ని అర్థం చేసుకుంటారు. విశ్వాన్ని పరిశీలన చేసినా కూడా దైవాన్ని ఒకవేళ మనం అర్థం చేసుకోలేకపోతే దాన్ని దైవ గ్రంథం ఏం చెప్పింది అంటే బుద్ధిహీనత అని చెప్పింది. రోమాపత్రిక 1వ అధ్యాయంలో చాలా విలువైన మాటది. అపోస్తలుడైన పౌలు రోమీయులను ఉద్దేశించి, రోమ్ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులను, ఆ విశ్వాసులకు పరిచేస్తులను వారిని ఉద్దేశించి చెప్పినటువంటి ఒక విలువైన మాట. రోమాపత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయము 19వ వచనం ఏముంది అక్కడ? ఎందుకనగా దేవుని గూర్చి తెలియాల్సిన విషయం అంతా కూడా, తెలియశక్యమైనది ఏదైతే వ్రాయబడిందో ఆ విషయం అంతా కూడా, తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య ఓపెన్గానే ఉందట. అది ఓపెన్ సీక్రెట్, అంటే బయలుపరచబడినటువంటి మర్మం. దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య ఎలా ఉందట? విషదమై ఉన్నది. రైట్. నెక్స్ట్, దేవుడు అది వారికి విషదపరచెను. దేవుడు అది వారికి ఏం చేసెను? విషదపరచెను. నెక్స్ట్, ఆయన కనిపించని దైవ లక్షణాలు. అదృశ్య లక్షణాలు అంటే అర్థం ఏంటి? కనిపించని దైవ లక్షణాలు. ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆ అదృశ్య లక్షణాలలో ఏమేమి ఉన్నాయో చెప్తున్నాడు. దైవానికి నిత్యశక్తి ఉంటుంది. దైవానికి ఏముంటుందమ్మా? నిత్యశక్తి ఉంటుంది. నిత్యశక్తి అంటే అర్థం ఏంటి? మన ఇంట్లో పవర్ పోయింది అనుకోండి, పవర్ పోగానే ఇన్వర్టర్ ఆన్ అవుతుంది. ఇన్వర్టర్కి నిత్యశక్తి ఉండదు. ఇన్వర్టర్ దేని వల్ల పనిచేస్తుంది అంటే పవర్తోనే ఛార్జ్ అయ్యి, దానిలో ఛార్జ్ ఉన్నంత వరకు, బ్యాటరీలో ఛార్జ్ ఉన్నంత వరకు పనిచేస్తుంది. బ్యాటరీలో ఛార్జ్ అయిపోయింది అనుకోండి, ఇన్వర్టర్ ఏమైపోద్ది? ఆగిపోద్ది. సో ఇన్వర్టర్ వద్దు మనకి, జనరేటర్ దగ్గరికి వెళ్దాం, జనరేటర్ నుంచి అయితే ఎక్కువ పవర్ ఉత్పత్తి చేసుకోవచ్చు అని మీరు అనుకుంటే, జనరేటర్లో డీజిల్ ఆర్ పెట్రోల్ ఉన్నంత వరకే అది నీకు పవర్ ఇస్తుంది. వన్స్ ఆ చమురు అయిపోయింది అనుకోండి, అందులో నుంచి వచ్చే పవర్ కూడా ఏమైపోద్ది? ఆగిపోద్ది. సరే, ఇలా కాదు, పవర్ స్టేషన్ గురించి ఆలోచన చేద్దాం అంటే, పవర్ స్టేషన్లో పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? అయితే బొగ్గు నుంచి రావాలి, లేదా వాటర్ నుంచి తీయాలి. ఇతర కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, వాటి ద్వారా కూడా కరెంట్ ఉత్పత్తి జరిగిస్తూ ఉంటారు. ఆ ముడి సరుకు ఏదైతే ఉందో, ఆ పవర్ ఉత్పత్తి చేస్తున్నటువంటి ముడి సరుకు ఏదైతే ఉందో అది అయిపోతే అక్కడ కూడా ఏమైపోద్ది?
పవర్ ఆగిపోద్ది. కానీ మీరు గమనించారో లేదో, ఈ విశ్వంలో ఒక శక్తి ఉంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్లో ఎనర్జీ అంటారు దాన్ని. అది అన్ని చోట్ల వ్యాపితమై ఉంది. ఎనర్జీని ఒక చోట కేంద్రీకరించడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు నీలో నాలో కూడా ఏముంది? ఎనర్జీ ఉంది. కొందరికి లో లెవెల్లో ఉంటుంది, కొందరికి హై లెవెల్లో ఉంటుంది. కొంతమందికి ఎనర్జీ లెవెల్స్ హైగా ఉంటాయి, వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా స్పీడ్గా ఉంటారు, వాళ్ళు ఏ పనైనా చక్క 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 చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కొంతమందికి ఎనర్జీ లెవెల్స్ బాగా లోగా ఉంటాయి, వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు, భుజాలు ఏలాడేసేసుకొని ఇంక ఏం చేయలేము అన్నట్టు, మా వల్ల ఏం కాదన్నట్టు, ఇంక మేము చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం అన్నట్టు ఉంటాయి కొంతమంది మొహాలు. వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి? బాగా లో ఉన్నాయి. కొంతమంది యాక్టివ్గా ఉంటారు. సో అంటే నీలో నాలో మనందరిలో కూడా ఎనర్జీ ఉంది. ప్రపంచం అంతా ఉంది ఎనర్జీ. ప్రపంచం అంతా, విశ్వం అంతా ఒక శక్తి వ్యాపించింది. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచన చేస్తే మతిపోద్ది. సూర్యుడు ఉన్నాడు, నిత్య శక్తి, నిత్య శక్తి. మన తాతలు, మన ముత్తాతలు, వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు, అన్ని కాలాలలో కూడా సూర్యోదయం, సూర్యాస్తమయం జరుగుతూనే ఉంది. వస్తోంది పోతోంది, వస్తోంది పోతోంది, అది జరుగుతూనే ఉంది. ఇంతవరకు అక్కడ పవర్ కట్ లేదు. దెర్ ఈజ్ నో పవర్ కట్. ఒకవేళ సూర్యుడు ఎప్పుడైనా ఆగితే ప్రపంచం పరిస్థితి ఏంటంటే అగమ్య గోచరం. ప్రపంచానికి బ్రతుకు లేదు. పూర్వీకులు సూర్యుడిని ఎందుకు ఆరాధించారంటే సూర్యుని వలననే ప్రపంచం బ్రతుకుతోందన్న సంగతి ఆనాడున్న అనాగరిక జనాంగానికి అర్థమై సూర్యుడు లేకపోతే మానవాళికి బ్రతుకు లేదని సూర్యుడిని కూడా ఆరాధించడం మొదలుపెట్టారు. రెండోది, సూర్యుడు వెళ్ళిపోతే ప్రపంచం చీకట్లో ఉండేది. అప్పటికి ఇంకా లాంతర్లు కనిపెట్టబడలేదు, విద్యుత్ దీపాలు లేవు. అప్పుడున్న ప్రజలకు ఏమర్థమైందంటే ఈయనే భగవంతుడు, ఈయనే దేవుడు, ఈయన వస్తే మనకు వెలుగు వస్తుంది, ఈయన వెళ్ళిపోతే చీకటి ఆవరించేస్తుంది, కనుక ఈయనే దేవుడు అని సూర్యుడిని ఆరాధించేవారు పూర్వకాలపు ప్రజలందరూ. మెసొపొటేమియా నాగరికతలో సూర్యుని ప్రస్తావన ఉంది, ఐగుప్తు నాగరికతలో సూర్యుని ప్రస్తావన ఉంది, ఈజిప్షియన్ సివిలైజేషన్లో కూడా సూర్యుని ప్రస్తావన ఉంది, పర్షియన్స్ కూడా సూర్యుడిని ఆరాధించారు, బాబిలోనియన్స్ కూడా సూర్యుడిని ఆరాధించారు, గ్రీకులు కూడా సూర్యుడిని ఆరాధించారు, మన భారతీయులు కూడా సూర్యుడిని ఆరాధించారు. ఎందుకు ఇన్ని ప్రజలు, ఇంతమంది ప్రజలు పూర్వకాలం నుండి కూడా సూర్య ఆరాధన ఎందుకు చేశారు అని అంటే, సూర్యుడిని ఎందుకు దేవుడిగా ఆరాధించారు అని అంటే, అప్పటికి ఇంకా సైన్స్ డెవలప్ అవ్వలేదు, సైన్స్కి తెలీదు, సైన్సే తెలీదు ప్రపంచానికి, పరిశోధనలు ఏవి జరగలేదు. అందుకని వాళ్ళు కనిపించే ఆ సూర్య భగవానుడు ఏమని పేరు పెట్టారు? సూర్య భగవానుడు అని పేరు పెట్టారు. ఆయన వస్తే వెలుగు వస్తుంది, ఆయన వెళ్ళిపోతే చీకటి వస్తుంది. కనుక ఆ వెలుగుమయమైన, ఆ వెలుగుగా మన మధ్యలోకి వస్తున్న ఆ సూర్యుడే దేవుడు అని సూర్యుడిని ఆరాధించే పద్ధతిని అవలంబించారు పూర్వీకులందరూ. ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఇండియన్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని తెగలలో, ఈవెన్ మెసొపొటేమియా నాగరికత కాలంలో కూడా సూర్య ఆరాధన జరిగేది. అయితే ఈ సూర్యునిలోకి వస్తున్నటువంటి నిత్యశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తున్నారు ఆ పవరు? ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది అది? ఇది ఆలోచన చేసినప్పుడు ప్రారంభం నుండి కూడా బైబిల్ ఎప్పుడు కూడా ప్రారంభం నుండి అంటే మోషే గారి కాలంలో వ్రాయబడింది మొట్టమొదటి ఆదికాండం. అదేంటండి మోషే గారి కాలంలో రాయబడడం ఏంటి? ఆదాము నుంచి ఉంది కదా అని అంటే, అఫ్ కోర్స్ ఆదాము నుంచి వ్రాయబడి ఉన్న విషయాలు మోషే గారే రాశారు. ఆదాము కాలంలో ఆదాము చరిత్ర ఆదాము రాసుకోలేదు, నోవహు చరిత్ర నోవహు రాసుకోలేదు, అబ్రహాము చరిత్ర అబ్రహాము రాసుకోలేదు, యోసేపు చరిత్ర యోసేపు రాసుకోలేదు. ఈ విషయం గమనించండి, చాలా ఆశ్చర్యం. యాకోబు చరిత్ర, ఇస్సాకు చరిత్ర వాళ్ళు రాసుకోలేదు. అవి మోజెస్ వరకు ఆ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో ఆ పూర్వీకులందరి చరిత్ర ఎవరు రాశారంటే మోజెస్ రాశాడు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇదేంటిది, ఆదాము గురించి మోషేకి ఎలా తెలుసు, ఏదైనా వనం గురించి మోషేకి ఎలా తెలుసు, అవ్వ గురించి మోషేకి ఎలా తెలుసు, సర్పం గురించి ఎలా తెలుసు, జలప్రళయం గురించి ఎలా తెలుసు, నోవహు సంతానాలు ఆ చదివితే మనకి ఇప్పటికీ గుర్తుండవు. చదవండి, గుర్తుండవు. ఎందుకంటే 3 విభాగం అవుతారు. నోవహు నుంచి 3 తెగలు, 3 శాఖలు. ఈ శాఖలన్నింటిలో మళ్ళీ రకరకాల పేర్లు. ఇంతమంది ప్రపంచంలో విస్తరిస్తూ 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 వచ్చారు. ఈ విస్తరణ గురించి తనకి ఎలా తెలిసింది అని అంటే, బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్పింది. పూర్వకాలంలో ఏం జరిగిందో దైవాత్మ
ప్రేరణతో దైవాత్మ పూర్ణులై ప్రవక్తలు రచించారు. ఎలా రచించారు? దైవాత్మ పూర్ణులై ప్రవక్తలు రచించారు. వారు వారి సొంత ఉద్దేశాలతో వ్రాయలేదట. ఒకసారి రోమాపత్రిక అలాగే ఉంచి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం చదువుదాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, మీకు కలిగిన ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ అనగా దైవాత్మ శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ దైవాత్మ ఏ కాలములను ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి అంది. అంటే వీళ్ళందరికీ సూచించింది ఎవరట? దైవాత్మ. అలాగే రెండో పత్రిక, పేతురు గారు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం కూడా చదివేద్దాం. పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం, అది కూడా చదవండి. ఇవన్నీ రాసుకోండి, మీరు మర్చిపోతారు. నేను అన్ని మీకు రిలేటెడ్గా ఉంటాయని చెప్తున్నాను, మరి మర్చిపోకుండా రాసుకోండి. రైట్? ఒక్కడు అన్న చోట మోజెస్ అని పెట్టుకోండి. ఒక్కడు అని ఉన్న చోట ఎవరిని పెట్టుకోండి? మోషే గురించి కదా మాట్లాడుకుంటున్నాం మనం. ఇందాక చదువుకున్న వచనంలో ప్రవక్తలు ఆత్మ ఏ కాలాన్ని సూచించిందో ఆ కాలాన్ని పరిశోధన చేశారని చదువుకున్నాం మనం. రైట్? ఇప్పుడు ఒకడు అన్న చోట మోషే అనుకుందాం కాసేపు. ఈ ఒకడు అనగా మోషే తన ఊహను బట్టి చెప్పడం వల్ల లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని చదివే వాళ్ళు మొదట గ్రహించుకోవాలి. బాగుంది కదా? మోషే ఊహల్లో ఉన్నవాడు కాదు ఆదాము, మోషే ఊహల్లో ఉన్నవాడు కాదు అబ్రహాము, మోషే ఊహల్లో ఉన్నవారు కాదు ఇస్సాకు, యాకోబు, యోసేపు తదితరులు. వీళ్ళందరూ కూడా మోషేకు పరిచయం లేదు. వాస్తవానికి అబ్రహాం ఎలా ఉంటాడో కూడా తెలియదు. కానీ అబ్రహాము ఆయన భార్య ఏ విధంగా ఉండేవారో కూడా ఈయన రాశాడు. యోసేపు ఆయన భార్య ఏ విధంగా ఉండేవారో కూడా ఈయన రాశాడు. అంటే వాళ్ళ ఆంతరంగిక విషయాలు కూడా రాశాడు. నాకు పిల్లల్ని ఇస్తావా చేస్తావా అందంట. అక్కకిచ్చావు, మా అక్కకిచ్చావు, నాకు ఇస్తావా చేస్తావా అందంట. ఎవరు? రాహేలు. అసలే అందగత్తె. ఆమె కోసం ప్రేమ తపస్సు చేశాడు. 14 సంవత్సరాల ప్రేమ తపస్సు ఎవరు చేశారు? యాకోబు గారు కదా. అంత ఇష్టం ఆ అమ్మాయి అంటే. అంత ఇష్టపడి చేసుకుంటే ఈ అమ్మాయికి ఎవరు లేకుండా పోయారు? పిల్లలు లేకుండా పోయారు. నాకు ఇప్పుడు పిల్లల్ని ఇస్తావా చేస్తావా అని కూర్చుంది. అక్కకి ఎందుకు ఇచ్చావంటుంది. ఇంకీయన చాలా కోపం వచ్చేసింది. చాలా కోపం వచ్చేసి, ఏంటి పిల్లల్ని ఇవ్వడానికి నేను ఏమైనా దేవుణ్ణా? అడిగితే నీకు పిల్లల్ని ఇచ్చేయడానికి నేను దేవుణ్ణా అని కోప్పడ్డాడు. ఈ అంతరంగిక విషయాలన్నీ, ఒక కుటుంబంలో జరుగుతున్న అంతరంగిక విషయాలన్నీ ఎప్పుడో వాళ్ళ తర్వాత కొన్ని వందల సంవత్సరాలకు పుట్టిన మోజెస్కి ఎలా తెలిసాయి అని అంటే దానికి ఆన్సర్ ఇస్తూ బైబిల్ మోజెస్ తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదు అని మొదట మీరందరూ ఏం చేయాలి? గ్రహించుకోవాలి. విజ్ఞులైన మీరందరూ, గ్రంథ పఠనం చేస్తున్న మీరందరూ, గ్రంథాన్ని ధ్యానిస్తున్నటువంటి మీరందరూ మొదట దాన్ని గ్రహించుకోవాలి. నెక్స్ట్ ఎలా అనగా ప్రవచనం అనేది ఎప్పుడు కూడా ఒక మనిషి యొక్క కోరికను బట్టి కలగదు. ఒక మనిషి అనుకుంటే రాలేదు, ఇది కలగలేదు, అలా కలగలేదు. మరి ఎలా కలిగింది? కానీ మనుష్యులు దైవాత్మ శక్తి వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అన్నాడు. అంటే దైవ ప్రవచనం, దేవుడు పలికించినటువంటి ప్రవచనం, దేవుడు పలికించినటువంటి మాట, దేవుడు చెప్పినటువంటి చరిత్ర. ఆ విధంగా గ్రంథంలో ఇవన్నీ కూడా చేర్చబడ్డాయి. రైట్? సో ఇప్పుడు రోమపత్రికలో నిత్యశక్తి అనగా సూర్యారాధన, ఈ సూర్యునికి నిత్యము శక్తి వస్తుంది. సూర్యునిలోనికి నిత్యము శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే సైన్స్ చెప్పింది ఇప్పుడు అది హీలియం వాయువులతో బగబగా మండుతున్నటువంటి ఒక నక్షత్రం. ఏంటది? ఇట్స్ ఏ వన్ కైండ్ ఆఫ్ స్టార్. అదొక విధమైన నక్షత్రం. ఆ నక్షత్రంలో హీలియం వాయువులు ఉన్నాయి.
అవి నిత్యం మండుతున్నాయి. ఆ ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ వాయువుల మంటల వల్ల. ఇప్పుడు భూమి మీద మనకి మంటలు మండుతూ ఉంటాయి, మనకు తెలుసు. ఏ మంట అయినా సరే కొన్నాళ్ళకి ఏమైపోద్ది, ఇంధనం అయిపోయిన తర్వాత ఆరిపోద్ది. వేల సంవత్సరాలుగా మండుతున్నా అక్కడ ఏమవలేదు, ఇంధనం అవలేదు. దాన్నే నిత్యశక్తి. బైబిల్ ఎప్పుడూ సూర్యుడిని దేవుడు అని చెప్పలేదు, ప్రారంభం నుండి కూడా చెప్పలేదు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడా కూడా ఈజిప్షియన్లో నమ్మారు, పర్షియన్లో నమ్మారు, ఐగుప్తీలు. ఈజిప్షియన్లు అంటే ఐగుప్తీలే, నన్ను కన్ఫ్యూజ్ చేయకు నువ్వు. సో వాళ్ళు నమ్మారు, బాబిలోనియన్స్ నమ్మారు, గ్రీకులు నమ్మారు, రోమన్లు నమ్మారు, అందరు నమ్మారు. ప్రపంచవ్యాప్తంగా అందరు నమ్మారు సూర్యుడు దేవుడని. కానీ బైబిల్ ఎప్పుడు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ కూడా సూర్యుడే దేవుడు అని చెప్పలేదు. కానీ ఏం చెప్పిందంటే సూర్యునికి ఆ శక్తిని కలిగించిన వాడు దేవుడు అని చెప్పింది. సూర్యునికి ఆ శక్తిని ఇచ్చినవాడు దేవుడు అనగా తండ్రి, పరమాత్ముడు, సృష్టికర్త. సృష్టికర్త అనబడినటువంటి ఆ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన సూర్యునికి వెలుగునిచ్చాడు, సూర్యునికి శక్తినిచ్చాడు, సూర్యుని కలుగజేశాడు. ఆది కాండం 1st చాప్టర్లోనే మనం ఆ విషయాన్ని గమనిస్తాం. ఆయన ఆకాశమందు జ్యోతులను ఉంచాడు. ఆ జ్యోతులు సూర్యుడు, చంద్రుడు, తదితర నక్షత్రాలు, ఇక మిగిలినవన్నీ కూడా భూమి మీద వెలిగించుటకు దేవుని వలన ఆకాశంలో ఉంచబడ్డాయని ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చెప్పబడింది. అంటే అది నక్షత్రంగానే, అదొక వెలుగిచ్చే జ్యోతిగానే అభివర్ణించాడు తప్ప అదే దేవుడు అని ఎక్కడ చెప్పలేదు. దట్ ఈస్ బైబిల్. అంటే బైబిలు లేనిది ఉన్నట్టుగా చూపించలేదు, ఉన్నది ఉన్నట్టుగా చూపించింది. అర్థమైందన్నమాట. లేనిది ఉన్నట్టుగా చూపించలేదు బైబిల్, ఉన్నది ఉన్నట్టుగానే చూపించింది. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి నిత్యశక్తి. నిత్యశక్తి నెక్స్ట్ దేవత్వము. నిత్యశక్తి, దేవత్వము. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు ఏమై ఉన్నారట, నిరుత్తరులై ఉన్నారు. అంటే దేవుడు అర్థం కావాలి అంటే విశ్వం అర్థం కావాలి, ప్రకృతి అర్థం కావాలి, పంచభూతాలు అర్థం కావాలి. వాటి వెనకున్న నిత్యశక్తి దేవుడు. ఆయనకు రూపం లేదు, ఆయనకు ఆకారం లేదు. అందుకే మీరు దేవుని సన్నిధికి వచ్చారు కానీ ఇక్కడ ఎక్కడ దేవుడు బొమ్మ ఉండదు. ఉందా? ఉందా? ఉండదు. ఎందుకంటే నేను ట్రై చేసినా ఇక్కడ తీసుకొచ్చి ఏం పెట్టలేను. దేవుణ్ణి మీకు చూపించాలని నేను ట్రై చేస్తే తీసుకొచ్చి ఇక్కడ ఏదైనా పెట్టాలి అన్నా నేను పెట్టలేను. ఐ క్యాన్ డూ ఇట్. ఎందుకంటే అది ఇంపాసిబుల్. ఎందుకంటే దేవుడు అంటేనే శక్తి అని ఉంది ఇక్కడ. దేవుడు అంటే ఏంటట? శక్తి. శక్తి దృశ్య రూపంలో ఉండొచ్చు, అదృశ్య రూపంలో ఉండొచ్చు. కానీ సాధారణంగా అదృశ్య రూపంలో ఉన్న శక్తి మానవుని నేత్రాలకు కనబడదు. అందుకే ఆయన ఆత్మ గనుక, దేవుడు అనగానే ఏంటట? ఆత్మ గనుక ఆయనను ఒకవేళ మీరు ఆరాధిద్దాం అనుకుంటే చేతులతో ఆరాధించటం కుదరదు, కాళ్ళతోనూ ఆరాధించటం కుదరదు, నోటితో ఆరాధించటం కుదరదు, కళ్ళతో ఆరాధించటం కుదరదు, చెవులతో ఆరాధించటం కుదరదు. ఏ అవయవంతోనూ నువ్వు ఆరాధించలేవు గనుక మరి దేంతో ఆరాధించమన్నాడు? ఆత్మయైన దేవుణ్ణి లోపల నుంచి చేయ ఆరాధన అన్నాడు, ఆత్మతో చేయ అన్నాడు ఆరాధన. చాలా మందికి ఇది అర్థం కాలేదు. ఇప్పుడు ఈవెన్ క్రైస్తవులని చెప్పుకుంటున్న వాళ్ళకే అర్థం కాలేదు. నువ్వు ఆరాధన చెయ్యి, కానీ ఎలా చెయ్యి? ఆయన చేతులతో సేవింపబడువాడు కాడు అన్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడైన పౌలు ఏథెన్స్ పట్టణంలో మాట్లాడుతూ ఆయన ఏదో తనకు కొదువై ఉన్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు అన్నాడు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 20, డైరెక్ట్ రిఫరెన్స్ చదివేయండి. 25, 24, 25. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 25 చదవండి. ఏముంది అక్కడ? ఆయన అందరికీ జీవాన్ని, ఊపిరిని ఇచ్చేవాడంట. ఏమంటే మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. జీవం, ఊపిరి కంటికి కనబడతాయా? జీవం పోయిందండి, జీవం వెళ్ళిపోయిందండి అంటాం. జీవం పోయిందండి, జీవం వదిలేసాడండి. జీవనం వదిలేశాడు, జీవం వదిలేశాడు, జీవుడు వెళ్ళిపోయాడు కదా, ఈ పదాలు వాడుతుంటాం. జీవుడు ఎట్టబోయాడు ఎవ్వరికి తెలియదు. నా చిన్నప్పుడు జేసుదాస్ గారితో ఒక పాట ఉండేది, సినిమా పాట.
అందులో వేటూరు గారు మరి ఎవరో తెలీదు, సిరివెన్నెల గారు కూడా నాకు ఐడియా లేదు, కానీ చక్కటి లైన్స్ రాశారు. అవి వాస్తవాలు. సినిమా వాళ్ళు రాసినా కూడా వాస్తవాలు వాస్తవాలే కదా. సినిమా వాళ్ళు రాసినంత మాత్రాన వాస్తవాలు వాస్తవాలు కాకుండా పోతాయా? సూర్యుడు తూర్పును ఉదయించిన పాట రాశారనుకోండి, అది తప్ప? అది నిజమా? నిజమే, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. సో అందులో ఆయన రాసిన పాట ఏంటంటే, గుమ్మాలు 9 గుండేమో చిన్నది, ఏ దారి వచ్చావురా జీవుడా ఏ దారి పోయేవురా అని జేసుదాస్ గారితో పాడించినటువంటి పాట. అది ఎప్పుడో నా చిన్నప్పుడు విన్నాను. అంటే గుమ్మాలు ఎన్నంట మానవ దేహానికి? 9 అట. గుండేమో చిన్నదట. ఈ గుమ్మాలు 9 ఉన్నాయి, గుండేమో చిన్నది ఉంది. ఓరి జీవుడా ఏ దారి గుండా లోపలికి వస్తున్నావు, ఏ దారి గుండా బయటికి పోతున్నావు? ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్త ఈ రహస్యాన్ని కనిపెట్టలేకపోయాడు. ఇది సత్యం, నిజమే కదా. మనం చాలా మంది చనిపోవడం చూస్తుంటాం, ప్రాణం పోయింది అంటాం. ఎలా పోయింది మాకు తెలియక ఏదో పెద్ద మనం శాస్త్రవేత్తల్లాగా నోట్లోంచి పోయిందండి నువ్వు చూసావా, కంట్లోంచి పోయిందండి నువ్వు చూసావా అంటే, కన్ను ఇలా తెరిచి చచ్చిపోయి అంటే కంట్లోంచి పోయిందా, నోరు ఎలా తెరిచి చచ్చిపోతే నోట్లోంచి పోయిందా? నీ ఇష్టం, ఇంకా ఏదో రాసాయి, ఏముంది ఇంకా నీకు ఎలా తోస్తే అలా రాసి అంతే. ముక్కులోంచి పోయిందని ఒకడు, నోట్లోంచి పోయిందని ఒకడు, చెవులోంచి పోయిందని ఒకడు, కాళ్ళలోంచి పోయిందని ఒకడు, ఇంకొకడు ఒకటి చెప్పేస్తుంటారు. అసలు జీవుడు ఎలా పోతున్నాడో ఎవ్వరికి తెలియదు. ఎలా వచ్చాడో తెలుసా? పోనీ హార్ట్ బీట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని డాక్టర్ గారిని అడిగితే పలానా వారంలో స్టార్ట్ అయిందని చెప్తారు. ఏ వారం నాకు సరిగా ఐడియా లేదు, కానీ 6వ వారమా ఎప్పుడో, మరి మీరే చెప్పాలి. ఎప్పుడో మొత్తం మీద హార్ట్ బీట్ స్టార్ట్ అయింది అంటారు. ఎలా స్టార్ట్ అయింది డాక్టర్ గారు? ఎప్పుడు స్టార్ట్ అయింది డాక్టర్ గారు? అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి అని అంటే, చోళాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది ఎవనికి తెలియను అన్నాడు ప్రసంగ గ్రంథంలో. అంటే ఒక నిండు చోళాలి గర్భమందు ఎముకలనేవి ఎలా ఎదుగుతున్నాయో కూడా మానవునికి తెలియదని చెప్తున్నాడు సొలొమోను ప్రసంగ గ్రంథంలో. ఇన్ని రహస్యాలు ఉన్నాయి. కాబట్టి ఆయన మానవుల చేతులతో సేవింపబడువాడు కాడు. జీవము ఊపిరి కంటికి కనబడవు, కానీ దేవుడు నీకు జీవాన్ని ఇస్తున్నాడు, ఊపిరిని ఇస్తున్నాడు. ఆయన జీవాన్ని ఊపిరిని ఇస్తున్నాడు కాబట్టి నేను ఇక్కడ ఒక బొమ్మ పెట్టడానికి నాకు అధికారం లేదు. నేను ఆయన ఆత్మతో ఆరాధిస్తాను, శరీరంతో కాదు. అర్థమైందా? ఇప్పుడు మీరు అనొచ్చు, కనీసం సిలువైనా పెట్టండి బాబు, వచ్చి దండం పెట్టుకుంటాం. ఎందుకు? ఆ సిలువ నీ హృదయంలో పెట్టుకో. ఇక్కడ నేను చెక్కతో చేయించి పెట్టినా నీకు ఉపయోగం లేదు. అర్థమైందా? పెట్టాల్సిన అవసరత కూడా లేదు. సిలువ ఎక్కడ పెట్టుకో? నీ హృదయంలో పెట్టుకో. దేవుణ్ణి ఎక్కడ పెట్టుకో? నీ హృదయంలో పెట్టుకో. ఆయన ఆరాధించు. దేంతో ఆరాధించు? ఆత్మతో ఆరాధించు. ఒక రూపాన్ని ఇచ్చేయడానికి మనిషి అనుకో, కళ్ళు మూసుకొని తలుచుకోగానే మనిషి గుర్తొస్తాడు. అమితాబ్ బచ్చన్ అన్నాను అనుకోండి నేను. మీ అందరికీ తెలిసిన వాళ్ళందరికీ ఇప్పుడు మీ అందరి లోపల ఎవరు వచ్చేసారు చెప్పండి? ఎవరు వచ్చేసారు? అమితాబ్ బచ్చన్ వచ్చేసాడు ఆల్రెడీ. ఎందుకు? తెలుసు మీకు ఎలా ఉంటాడో. సచిన్ టెండూల్కర్ అన్నాను అనుకోండి, ఆల్రెడీ అందరికి ఎవరు వచ్చేసారు లోపలికి? ఊహాలోకంలోకి, అంటే మీ మస్తిష్కంలోనికి, ఆ స్క్రీన్ మీదకి. మన లోపల ఒక ఇంటర్నల్ స్క్రీన్ ఉంటుంది. ఎవరన్నా తలుచుకున్న టక్కున స్క్రీన్ మీద, బయట మనం స్క్రీన్ వేసినట్టు ఆ ఇంటర్నల్ స్క్రీన్లోనికి వచ్చేస్తారు కదా. సో ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అంటే మీకు స్క్రీన్ మీదకి వచ్చేసారు. జయప్రద అనగానే వచ్చిందా? చంద్రబాబు నాయుడు వచ్చాడా? వస్తారు. జగన్మోహన్ రెడ్డి అంటే వచ్చారా? ఎన్టీ రామారావు వచ్చారా? వస్తారు. మనకు తెలిసిన వ్యక్తుల్ని మనం తలుచుకోగానే మన ఇంటర్నల్ స్క్రీన్ మీద అలా ప్రత్యక్షం అయిపోతారు. యేసుక్రీస్తు వచ్చారా? వస్తారు. ఏ బొమ్మలు వస్తారు చెప్పనా? మీరు ఎవరో వేసిన పెయింట్ చూసినవి, లేదా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమాలో చూసినవి. ఒక్కోసారి కృష్ణ గారు కూడా వచ్చేస్తారు, సూపర్ స్టార్ కృష్ణ గారు. ఎందుకు? శాంతి సందేశంలో చూసినవి. లేకపోతే విజయ్ చంద్ర గారు వచ్చేస్తారు. ఎక్కువ ఆయన వచ్చేస్తాడు. ఎందుకు? కరుణామయుడు ఆయనే, దయమయుడు ఆయనే. మనం తెలుగు వాళ్ళం కాబట్టి. అదే ఇంగ్లీష్ వాళ్ళకైతే మెల్ గిబ్సన్, అతని పేరు మెల్ గిబ్సనేనా? సన్ ఆఫ్ క్రైస్ట్ అనుకుంటా. సన్ ఆఫ్ గాడ్ సారీ మెల్ గిబ్సన్. ఇలా ఇంగ్లీష్ వాళ్ళకి వాళ్ళు వస్తారు. ఇంగ్లీష్ వాళ్ళకి 4-5 ఉన్నారు యేసు ప్రభులు. మనకంటే ఇద్దరే, విజయ్ చంద్ర గారును సూపర్ స్టార్ కృష్ణ గారును. సో వీళ్ళు మనకు అలవాటు అయిపోయిన యేసుక్రీస్తులు. కాబట్టి మీరు ఊహించుకున్నప్పుడు మీ మనస్సులోనికి ఏదో రూపం వస్తుంది అంటే
ఆ రూపం ఒరిజినల్ కాదు. మీరు ఊహించుకున్న రూపం ఒరిజినల్ కాదు. మీ నాన్నగారు ఎలా ఉంటారు మీకు చూస్తే మీ నాన్నగారు కళ్ళు మూసుకొని చెప్పేయగలరు, మా నాన్న వచ్చాడు లోపలికి, మా అమ్మ అనుకోగానే లోపలికి వచ్చింది మా అమ్మ, ఆ రూపం వచ్చేసింది. మీరు కళ్ళు మూసుకుని మీరు బయటికి వెళ్ళిన తర్వాత విజయప్రసాద్ రెడ్డి వచ్చేస్తాడు, ఎందుకంటే రోజు చూస్తారు కాబట్టి లోపలికి వచ్చేస్తాడు. సో యేసుప్రభు అంటే రాడాయన, ఎందుకంటే ఆయన ఎలా ఉంటాడో మనకి ఇప్పటికీ తెలీదు. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి. ఏంటట ఆయన ఆత్మస్వరూపి. తండ్రి అయిన దేవుడు కూడా ఆత్మస్వరూపి, పరిశుద్ధాత్మ కూడా ఆత్మస్వరూపి. ఇప్పుడు ఆత్మ అయిన దేవుణ్ణి ఎలా ఆరాధించాలి చెప్పండి? ఎస్, ఇక్కడ అదే చెప్తాడు పౌలు భక్తుడు. ఇప్పుడు జీవమును ఊపిరిని అన్నాడు. జీవం కంటికి కనబడదు, కంటికి కనబడని జీవాన్ని మనలో ఉంచిన వాడు సృష్టికర్త. కంటికి కనిపించని ఊపిరిని మనలోనికి పంపిస్తున్నవాడు సృష్టికర్త. అర్థమైందా? ఇప్పుడు ఈ సృష్టికర్తను ఆరాధించేప్పుడు ఆ మాట చదువుతా ఎంత బాగుందో. పౌలు భక్తుడు అన్యజనాంగాలకు చెప్తున్నాడమ్మా. పౌలు భక్తుడు ఈ సువార్త ఎవరికి బోధిస్తున్నాడు? అన్యజనాంగాలకు బోధిస్తున్నాడు. ఏమని బోధిస్తున్నాడు? తనకి చదవండి క్లియర్గా, ఆ వచనాన్ని చదవండి. అపోస్తలుల కార్యాలు 17:25 చదవండి. ఆయన అందరికీ జీవాన్ని ఇచ్చే దేవుడు, ఆయన అందరికీ ఊపిరిచ్చే దేవుడు, ఆయన అందరికీ ఏమిస్తున్నాడంట? సమస్తం ఇస్తున్నాడట. సమస్తం. దేవుడు సమస్తాన్ని ఇవ్వగలడు. ఇంకో మాట చెప్పనా? నీ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ కూడా, వెంట్రుకలు అంటే మనం చీపుగా మాడతాం కదా, ఎవరినైనా తీసి పడేయాలంటే ఏం చేస్తాం? దేంతో పోలిస్తాం అంటాం? అంత చీప్ మనకి. ఇప్పుడు అవి చీపు కాదు అంటే తలంటుకలు ఉంటాం అంట్లో దాని విలువ అర్థమైంది. ఇప్పుడు అవి కూడా ఏం కాదు, చీప్ కాదు. అమ్మో ఇది వరకు చిక్కు తీసి పడేసేవారు, ఇప్పుడు చిక్కు తీసి పాలిథిన్ కవర్లో కప్పెట్టి దాచేసి ముడేసేస్తున్నారు. ఎందుకు? బంగారం అయిపోయి కూర్చుందంటే ఇది. వాళ్ళు అడగగానే అమ్మేస్తున్నారు పట్టుకెళ్ళి కదా. సో అంత చీపుగా మాట్లాడే వెంట్రుకలకు కూడా సృష్టికర్త ఎవరు? దేవుడు. అందుకే మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అన్నాడు గ్రంథంలో. అర్థమైందా? సో ఆయన సమస్తమును దయచేస్తున్నాడు. సమస్తము అంటే ఆయన ఇవ్వనిది ఏదో ఒకటి చెప్పండి అయ్యా మీరు. ఇది నాకు దేవుని వలన దొరకలేదు అని ఒక్కటి చెప్పండి. ఏం చెప్తారో చెప్పండి, చెప్పగలరు ఏదైనా? నాకు ఇది దేవుని వలన దొరకనిది, నాకు నేను ఓన్గా సంపాదించుకున్నది ఇదే, ఇది ఒకటి ఉందండి నా దగ్గర, దేవుడిది కాదండి ఇది, దేవుడిది ఇది కాదు అని చెప్పాలి. ఏదైనా ఒకటి చెప్పండి. నా ఓన్గా సంపాదించుకున్నది, నువ్వు ఓన్గా తెచ్చుకున్నది. దేవుడికి ప్రమేయం ఉండకూడదు. ఏదైనా ఉందా మీ దగ్గర? ఏదైనా ఉందా? నేను సంపాదించుకున్నదని చెప్తున్నాను, అది కాదు. మీ ఆస్తి, మీ ఓన్ ప్రాపర్టీ, మీ అంతస్తు, మీ ఆశీర్వాదం, మీ దీవెన, మీ వ్యాపారం, మీ ఉద్యోగం, మీ చదువు, మీ పదవి, మీ తెలివితేటలు, మీ శరీరం, మీ అందం, మీ ఆకారం, మీ వస్తువులు, మీరు అనుభవించే గాలి, నీరు, ఆహారం, మీ పైన ఆకాశం, కిందనున్న నేల, చివరికి మీ ప్రాణం కూడా ఎవరిది? మన ప్రాణం కూడా ఎవరిది? దేవుడు. ఆయన దగ్గర నుంచి నేను ఇది తెచ్చుకోలేదు అని చెప్పడానికి ఏదీ లేదు. అన్నీ ఆయన ఇచ్చాడు మనకి, అన్నీ ఆయనే. ఆకాశం ఆయనదే, నేల ఆయనదే, నీ శరీరం ఆయనదే, నీ కలిగి ఉన్న సమస్తము ఆయనదే. ఆయన లేకుండా నాకు ఇది దొరికిందని చెప్పగలిగే మానవుడు ప్రపంచంలో ఎవరు లేరు. ఎందుకంటే సమస్త దేహాలకు సృష్టికర్త ఎవరు? సమస్త దేహాలకు సృష్టికర్త ఎవరు? సర్వోన్నతుడు, సృష్టికర్త దేవుడు. ఇంకేది మంది, ఏది నాది, ఏది నీది? అందుకే పౌలు భక్తుడు అంటాడు, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదన్నాడు. ఎంత మంచి మాట! నిజమా అబద్ధమా ఆయన చెప్పింది? మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు. ఈ లోకంలో నుండి ఏమీ తీసుకొని పోలేదు. ఏమి పూచిక పుల్ల కూడా రాదు నీతో, ఏమీ తీసుకొని పోలేవు. దిగంబరులమై వచ్చితిమి, దిగంబరినై మరలపోవుదును అన్నాడు. అంటే దాని అర్థం దిగంబరినై మరలపోవుదును అన్న మాటలోని ఆంతర్యం ఏంటో తెలుసా? దిగంబరి అన్న పదాన్ని 2 విధాలుగా వాడతారు. ఒకటి శారీరక దిగంబరి, అంటే ఏమీ లేనోడని. 2 ఆత్మీయ దిగంబరి, వాడి దగ్గర కూడా ఏముండవు, ఆత్మ వెళ్ళిపోద్దట అలాగా దేవుని సన్నిధికి. ఏం పట్టుకెళ్తుంది? ఎలా వచ్చిందో
అలాగే మరలా ఆ పరమాత్మలో లీనమవడానికి వెళ్ళిపోతోంది. సర్వోన్నతుడి సన్నిధికి వెళ్ళిపోతోంది. మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును. అలాగే వెళ్ళిపోతుంది, ఏమి పట్టుకెళ్ళట్లా, వట్టిగానే వెళ్ళిపోతుంది, అలా దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. సో కాబట్టి మీరు అర్థం చేసుకుంటే దైవజ్ఞానాన్ని చాలా లోతుగా, చాలా ఇన్డెప్త్ వెళ్ళిపోవాలి. దైవజ్ఞానాన్ని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. బైబిల్ చాలా రుచిగా ఉంటుంది. ఆయన అందరికీ జీవము, ఊపిరి దయచేయువాడు. ఊపిరి అది అద్భుతం. అది శ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి మన శరీరంలో, అది అద్భుతం. అది గాలి లోపలికి వెళ్ళడం, ఆక్సిజన్ తీసుకుంటామంట, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తామంట. ఎక్కడ తెలిసి వస్తుంది మనకి, ఏది లోపలికి వెళ్తుందో ఏది బయటకు వస్తుందో, అన్నీ ఒకలాగా ఉన్నాయి. తీసుకునేది ఎలా ఉందో వదిలేది అలాగే ఉంది. మనకి ఏది తెలుస్తుంది చెప్పండి? ఇక్కడ ఎంతమంది ఉన్నాం, ఇంతమందికి ఆక్సిజన్ ఎవరు సప్లై చేస్తున్నారు? ఎవరండి? దేవుడు. ప్రపంచంలో 850 కోట్ల మంది ఉన్నారట. అందరికీ ఆక్సిజన్ సప్లైయర్ ఎవరు? సర్వోన్నతుడు, సృష్టికర్త, ఒక్కడే తండ్రి దేవుడు. ఆయన అందరికి ఇస్తాడు. మంచివారికి, చెడ్డవారికి, నీతిమంతులకు, అనీతిమంతులకు అన్నీ ఆయనే ఇవ్వాలి. అన్నీ ఆయనే ఇవ్వాలి. చివరికి నీ బ్రతుకులో నీకేం కావాలన్నా ఆయనే ఇవ్వాలి. అందుకే మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతికితే అప్పుడు నీకు అవన్నీ అనుగ్రహింపబడును అన్నాడు. అది కూడా నీకు ఏదైనా ఇవ్వాలనుకున్నా కూడా నువ్వు ఎలా పడితే అలా బ్రతికితే నేను ఇవ్వనని చెప్పేశాడు ఆయన. నీకు ఏదైనా ఇవ్వాలనుకున్నా కూడా ఎప్పుడు ఇస్తానంటున్నాడు? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అది దైవ ప్రేరణ, దైవాత్మ ప్రేరణ, దైవ కృప. రైట్, ఇప్పుడు చదువుదాం. ఆయన అదైపోయింది. తనకు ఏదైనా కొదువై ఉన్నట్టు, తనకేదో తక్కువైంది అన్నట్టు, తనకేదో లేదన్నట్టు మీ చేతులతో సేవింపబడువాడు కాడు. తండ్రి ఒక్క ముద్ద తిని ప్రభువా అనడానికి ఏమైనా ఉందేంటి? ఏంటి? ఒక ముద్ద తిని ప్రభు అనడానికి ఆయనకి నువ్వెవరు అన్నం పెట్టగలవు? మానవుడా, నువ్వు దేవునికి అన్నం పెట్టగలవా? ఎంత వింతగా ఉంటుందంటే, మానవునికి అన్నం పెట్టేది ఎవరు? ఆయన సెలవు లేకపోతే ఒక్క మెతుకు నీ లోపలికి వెళ్ళదు. ఒక్క మెతుకెళ్ళదు. ఎవరో అంటారు బియ్యం మీదట పేర్లు ఉంటాయని. నేను అంటాను బియ్యం మీద పేర్లు కాదు కానీ ఆయన చిత్తం ఉంటుంది, నీకు పెట్టాలా వద్దా? ఆయన చిత్తం నీకు పెట్టాలా వద్దా, నువ్వు తినాలా వద్దా అనేది ఎవరి చిత్తం? దైవ చిత్తం. ఆయన చిత్తం లేకపోతే నువ్వు నేను ఏం చేయలేము, భోజనం చేయలేము. సో కాబట్టి సమస్తము ఆయన ఇస్తున్నాడు. నువ్వేం పెట్టగలవు? నువ్వేం పెట్టగలవు? ప్రభు చలిగా ఉంది, కోట్ వేసుకుంటావా? ఏమంటావు చెప్పండి? ప్రభు కొన్ని మంచినీళ్ళు తాగుతావా? దాహంగా ఉందా? ఏమి ఇవ్వగలం దేవునికి? మనం ఏమి ఆయనకి ఇచ్చేది ఏమీ లేదు. ఆయనే మనకు అన్ని ఇస్తున్నాడు, ఆయనే సమస్తం ఇస్తున్నాడు. అప్పుడప్పుడు మన వాళ్ళు అంటే ఇంకా ఎదగలేదు పాపం, పసిబిడ్డలు కదా, పసిబిడ్డలు. ఈ పసిబిడ్డలు ఏమంటారు తెలుసా? క్రైస్తవ పసిబిడ్డలు. నేను దేవుడికి ఫ్యాన్ ఇచ్చానండి అంటారు. మరి అడగలేకపోయావా? 5లో పెట్టుకున్నాడో 3లో పెట్టుకున్నాడో? నువ్వు దేవుడికి ఇచ్చిన ఫ్యాను 5లో తిప్పుకుంటున్నాడో 3 నెంబర్లో తిప్పుకుంటున్నాడో అడగలేకపోయావా దేవుడిని? ఇంకా విచిత్రం తెలుసా? నేను దేవుడికి గడియారం ఇచ్చానండి. దేవుడికి ఏమి ఇచ్చావు? అమ్మో, టైం చెప్పలేకపోయావా? మరి ఆయనకి తెలుసో తెలీదో? ఇదిగో ఇది పెద్ద ముళ్ళు, ఇది చిన్న ముళ్ళు, ఇదేమో సెకండ్ల ముళ్ళు, జాగ్రత్తగా చూసుకోమని చెప్పలేకపోయావా? ఆయనకు రోమన్ అంకెలు తెలుసో తెలీదో? మరి తెలుగు అంకెలు తెలుసో తెలీదో? మరి చెప్పాలి కదా, నువ్వు టైం ఇస్తే సరిపోద్దా? సో దేవుడికి మనం ఏమి ఇవ్వలేం. ఫిక్స్ అయిపోండి, దేవుడికి మనం ఏమి ఇవ్వలేం. ఏం తెచ్చుకున్నా ఎవరి దగ్గర నుండి తెచ్చుకున్నావు? నీ ఆస్తి, నీ డబ్బు, నీ ఐశ్వర్యం, నీ వెండి, నీ బంగారం, నీ శరీరం, నీ ఉద్యోగం, నీ చదువు, నీ పదవి, నీ ఆస్తి, నీకు సమస్తం, ఎవ్రీథింగ్ వాట్ యు హ్యావ్, ఎవ్రీథింగ్
ఎవరి దగ్గర నుంచి పొందుకున్నావు? దేవుని యొద్ద నుండి పొందుకున్నావు. కాబట్టి ఆయన నీ చేతులతో సేవింపబడువాడు కాడు. మరి ఎలా సేవించబడుతున్నాడు అందరు చెప్పండి? ఆత్మతో సత్యముతో మనం తండ్రిని ఏం చేయాలి? ఆరాధించాలి. అంటే దేవునికి ఆరాధన నీ హృదయం అనే మందిరంలో నుండి వెళ్ళాలి. ఎక్కడి నుంచి వెళ్ళాలి? నీ హృదయం అనే మందిరంలో నుండి ఆయనకు ఆరాధన వెళ్ళాలి. ఆయన్ని చేరుకోవాలి మన ఆరాధన. ఎక్కడి నుంచి అది చేరుకుంటుందంటే మన హృదయం అనే మందిరంలో నుండి చేరుకుంటుంది. నీ హృదయంలో ఆయన సేవింపబడాలనుకుంటున్నాడు. నీ హృదయంలో కొలువై ఉండాలనుకుంటున్నాడు. నీ హృదయ మందిరంలో ఆయన ఉండి నీతో పూజలు అందుకోవాలనుకుంటున్నాడు, నీతో ఆరాధన అందుకోవాలనుకుంటున్నాడు. అది ఆయన కోరిక. హృదయ మందిరంలో దేవుడు లేకుండా శరీరాలతో చేసే ఆరాధన ఆయనను తృప్తిపరిచే ఆరాధన కాదు. ఆయనను మహిమపరిచే ఆరాధన కాదు. ఆయనను ఘనపరిచే ఆరాధన కాదు. ఈ ఒక్క విషయం మనందరికీ అర్థం కావాలి ప్రియమైన దేవుని సంఘం. ఈ ఒక్క విషయం మనందరికీ అర్థం కావాలి. అందుకే ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. దేవునికి ఉన్న అధికారాన్ని గురించి మాట్లాడతాం. దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుంటున్నారో మీరు చెప్తాను. ఒక పాయింట్ చెప్తాను. మొన్న రీసెంట్గా నేను ఒక వీడియో మాట్లాడాను. ఏది? ఈ విమాన ప్రమాదం గురించి. నేను నెగిటివ్గా చెప్పలా, నేను పాజిటివ్గానే చెప్పాను. అది తీసుకొని మీరు నెగిటివ్గా మారొద్దు అని చెప్పాను. దాని కింద చాలామంది ఏం కామెంట్ చేశారంటే, మీ ఇంట్లో వాళ్ళు ఆ విమానంలో ఉండుంటే ఇలా మాట్లాడతావా, నువ్వు ఆ విమానంలో ఉండుంటే ఇలా మాట్లాడతావా? ఇది వాళ్ళు అర్థం చేసుకున్నారు. నేను ఎక్కడ తప్పుగా మాట్లాడలా. నేను చెప్పేది ఏంటంటే, ఆ కుటుంబాలకు మనం సానుభూతి చూపించాలి. మనం ఎంత సానుభూతి చూపించినా వాళ్ళ నష్టాన్ని మనం భర్తీ చేయలేము. అది జరిగిపోయింది. దాన్ని మనం వెనక్కి తీసుకుని రాలేం. బాధపడతాం, కన్నీరు గారుస్తాం, అయ్యో పాపం అంటాం, రెస్ట్ ఇన్ పీస్ అంటాం, అంతే. ఆ కుటుంబాలకు ఆదరణ కలగాలని ప్రార్థన చేస్తాం. కానీ నేనేం చెప్పానంటే, మీరు దాన్ని తీసుకొని మనకి ఇలా జరిగిపోతేమో అని భయపడకండి. దేవుడు ఎవరికి ఏం రాసి పెడుతున్నాడో, ఏం చేసి పెడుతున్నాడో, ఏం ఇవ్వాలనుకుంటున్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడో ఆయన చిత్తానుసారంగా చేస్తాడు. అందరం ఒకరోజు మరణిస్తాం, ఎవరికి ఉండిపోం. అది కూడా చెప్పాను నేను అందులో. అందరం ఒకరోజు ఇక్కడ నుంచి ఏం చేస్తాం? వెళ్ళిపోతాం. మన టైం వచ్చినప్పుడు మనం వెళ్ళిపోతాం. వాళ్ళ టైం వచ్చింది, వాళ్ళు వెళ్ళిపోయారు. మన టైం వచ్చినప్పుడు మనం కూడా వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ వాళ్ళు మాట్లాడింది ఏంటంటే, దేవుడు కాపాడొచ్చు కదా. ఏంటది? దేవుడు కాపాడొచ్చు కదా. ఎన్ని రోజులు అంటావు ఈ మాట? అంటే అందరి ఉద్దేశం ఏంటంటే 70 ఏళ్ళు వచ్చాక చంపాలనా, 80 వచ్చాక చంపాలనా, 100 వచ్చాక తీసుకెళ్లాలనా? ఇప్పుడు 100 వచ్చాక నీకు ఇష్టమైన మీ తాతగారో మీ బామ్మగారో 100 సంవత్సరాల్లో చచ్చిపోయారు అనుకో, ఆ రోజు కూడా నువ్వు ఏమంటావు తెలుసా? నీకు బాగా ఇష్టమైన వ్యక్తి అయితే ఏమంటావు తెలుసా? ఆ రోజు కూడా దేవుడు బతికించవచ్చు కదా. అంటే నీ ఉద్దేశం అట్టుంది. ఇంకా నువ్వు ఎప్పటికైనా అలాగే మాట్లాడతావు. కానీ నీకు దేవుడు అర్థమైతే అలా మాట్లాడవు. ఈరోజు అదే నా ప్రయత్నం. దేవుడిని అర్థం చేయిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ చాలా పవర్ ఉంది. పవర్ ఉందా? లైట్లు వెలుగుతున్నాయిగా. ఫ్యాన్ తిరుగుతుందిగా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఆ ఫ్యాన్ విప్పేసి ఆ వైర్ కిందకి లాగేసి, ఆ ఫ్యాన్ విప్పేసి దానికి ఏదైతే కనెక్షన్ ఉందో వైరు దాన్ని కిందకి లాగేసి చివర కట్ చేసి నీట్గా ఆ రాగి తీగలు బయటికి తీసి స్విచ్ చేసి అలా వదిలేస్తాను. మీరు అందరూ వెళ్ళి చక్కగా ఒకరి తర్వాత ఒకరు నోట్లో పెట్టుకుని చప్పరించాలి దాన్ని అని అన్నాను అనుకోండి. ఎంతమంది ముందుకెళ్ళి చప్పరిస్తారు నోట్లో పెట్టుకుని దాన్ని? ఎవడు వెళ్ళడు. ఎందుకు వెళ్ళరు? అందులో ఏముంది? పవర్ ఉంది. పవర్ ఏం చేస్తుంది? నోట్లో పెట్టుకుంటే ఏం చేస్తుంది? చంపేస్తుంది. అంటే పవర్కి ఏ గుణం ఉంది? చంపేసే గుణం ఉంది. ఎవరైనా కరెంటు షాక్ కొట్టి చచ్చిపోయారు అనుకోండి, కరెంట్ని నిందిస్తారా? చెప్పాలమ్మా. కరెంటు షాక్ కొట్టి చచ్చిపోతే కరెంటుని నిందిస్తారా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. కరెంటుని ఎందుకు నిందించరు అది చెప్పండి నాకు ఫస్ట్. కరెక్ట్ ఆన్సర్ రాలా. ప్రయోజనకరమైంది కాబట్ట, ప్రమాదకరమైంది కాబట్ట? రెండు రాంగ్ ఆన్సర్లే. కరెంట్ని మీరు ఎందుకు నిందించరో చెప్పనా? కరెంట్ని ఎందుకు నిందించరు అంటే, కరెంట్ ఈజ్ ఏ పవర్. కరెంట్ అంటే అర్థం ఏంటి? పవర్, శక్తి. చంపుతుంది.
శక్తికి భేదాలు ఉండవు. తన పర, ఆస్తిపరుడు, ఆస్తి లేనోడు, బేదోడు, పెద్దోడు, మంచోడు, చెడ్డోడు, చదువు లేనోడు, బాగా సంపాదిస్తున్నాడు, ఇంకా చాలా లక్ష్యాలు ఉన్నోడు, లక్ష్యాలు లేనోడు, ఇవేవి దేనికి ఉండవు? శక్తికి ఉండవు. అదంతే. ఇప్పుడు గ్యాస్ బండ్ ఓపెన్ చేసి కూర్చుని కాకరపోతే వెలిగించి తిప్పుతున్నాం అనుకో, గ్యాస్ బండ మీద కూర్చొని అది లీక్ ఓపెన్ చేసేసి పైన కూర్చొని మతాబాలు కాల్చుకుంటున్నాం అనుకో, ఏమవుతుంది? పేలుతుంది. నువ్వేమవుతావు? పీస్ అవుతావు. దాని మీద ఎందుకు కూర్చున్నావురా? ఇప్పుడు ఎంత పని చేసావే గ్యాస్ బండ అంటే ఏమన్నా బాగుందా? దాని లక్షణం అంతే. అది అవుట్ నోట్లో పెట్టుకుని ఒత్తెలిగించుకున్నావు అనుకో, ఏమవుతుంది? పేలుతుంది. దాని లక్షణం అది. ఇప్పుడు గోదావరిలో దూకేమనుకో, రాజమండ్రి బ్రిడ్జ్ మించి గోదావరిలో దూకగానే, అబ్బో మా గోదావరి బిడ్డ, మా తూగోజీ పాగోజీ బిడ్డ, ఏ బిడ్డను ముంచకూడదు నేను అని చెప్పి నేను అలా పైకి లేపుతుంది ఇటు గోదావరి. ఏం చేస్తుంది? మనం గోదావరి వాళ్ళమైనా గోదావరికి ఆ సంగతి తెలియదు. మనం గోదావరి వాళ్ళం అన్న సంగతి ఎవరికి తెలుసు? మనం గోదావరి వాళ్ళం అన్న సంగతి ఎవరికి తెలుసు? గోదావరికి తెలుసా? మనకు తెలుసా? ఎవరికి తెలుసు చెప్పండి? మనకు మాత్రమే తెలుసు. మనం గోదావరి వాళ్ళం అన్న సంగతి ఎవరికి తెలీదు? గోదావరికి తెలీదు. అర్థమైందా? కాబట్టి తెలంగాణోడు వచ్చినా ముంచేద్ది, ఆంధ్రోడు వచ్చినా ముంచేద్ది, అమెరికా వాడు వచ్చినా, దాని బేసిక్ నేచర్ అది. అంతే. దాని నేచర్ ఏంటంటే ముంచడం. ఇప్పుడు దీన్ని ఇంకో కోణంలో చెప్తాను. ఇప్పుడు ఇదే పవర్ ఉంది, నీకు చల్లటి గాలి ఎక్కడి నుంచి వస్తుంది? మరి అదే పవర్ నుంచి వస్తుంది. నీ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? అదే పవరే. నీ పప్పు ఎవరు రుబ్బి పెడుతున్నారు? అదే పవరే. నీ ఇల్లు ఎవరు ఉడిచి పెడుతున్నారు? వ్యాక్యూమ్ క్లీనర్. అదే పవర్. అని అమ్మా చెప్పండి, ఇంక పర్లేదు. నీ బట్టలు ఎవరు ఉతికి పెడుతున్నారు? అదే పవర్. ఈ మధ్యకాలంలో నీ కార్లు ఎవరు నడుపుతున్నాడు? ఎలక్ట్రిక్ కార్లు. మరి అదే పవర్. అంటే పవర్ని చాలా బాగా వాడుకుంటున్నావు. అదే పవర్ ఒక్కోసారి నేను ఏం చేస్తుంది? తీసుకెళ్ళిపోతుంది. పవర్ ఇస్తుంది, తీసుకుంటుంది. పవర్ని అర్థం చేసుకున్నాం కాబట్టి ఎవ్వరూ కరెంటుని నిందించాం. ఇప్పుడు ఒకవేళ ఎక్కడైనా లైన్ మ్యాన్ కరెంట్ షాక్ కొట్టి పడిపోయి చచ్చిపోయాడు అనుకోండి, స్విచ్ ఆన్ చేసిన వాడిని, నిర్లక్ష్యంగా ఉన్నవాడిని తిడతాం, కరెంటుని తిట్టలేం కూడా. ఎప్పుడైనా మనం మంచి ప్రోగ్రాం చూస్తుండగా కరెంట్ పోయింది అనుకోండి, కరెంటుని తిట్టాం. కరెంటోడు అని ఒకడు ఉంటాడంట, ఆడెవడో నాకు తెలీదు, పేరు వినడం తప్ప ఎప్పుడు చూడలేదు. ఈ కరెంటోడికి ఏమి లేదు, ఎలా పాడలేదు దౌర్భాగ్యుడికి. ఎన్ని తిట్లు తిడతారో మనిషి తెలియకపోయినా. వచ్చేంత వరకు శాపనార్థాలు. రాత్రి దోమలు కానీ కొడుతున్నాయి అనుకోండి, ఇంకా శాపనార్థాలు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా శాపనార్థాలు పెడుతుంటారు వీళ్ళు, గుబులు వచ్చేస్తుందని. సో అంటే కరెంట్ ఏమన్నావు అనమాట నువ్వు. ఎవరినంటావు మరి? కరెంటోడు. అంటే శక్తులను అర్థం చేసుకుంటున్న క్రమంలో శక్తిని నిందించడం మన వల్ల కావట్లా. ఇప్పుడు మొన్న విమాన ప్రమాదంలో అంత పెద్ద బ్లాస్ట్ ఎందుకు జరిగిందంటే, దాదాపు 50,000 లీటర్ల పైచిలుకు వైట్ పెట్రోల్ ఉంది ఆ ఇంజన్స్లో. అంత ఎక్కువ పెట్రోల్ ఒకేసారి కింద పడిపోయింది కాబట్టి ఒక పెద్ద బిగ్ బ్లాస్ట్, బిగ్ ఎక్స్ప్లోజన్. చాలా పెద్ద ప్రమాదం అనమాట అది జరిగింది. అంత వైట్ పెట్రోల్ కానీ లేదనుకోండి, అందులో అంత మంటలు చెలరేగవు, అంతమంది చచ్చిపోరు. అదే సాధారణంగా రన్వే మీద కానీ దిగిపోయింది అనుకోండి, పేలిపోకుండా కొంచెం ముందుకు జరిగింది అనుకోండి, చిన్నపాటి దెబ్బలతో బయటపడదురు. ఏదైనా సముద్రంలో కానీ, ఏదైనా వాటర్లో, రివర్లో కానీ పడిపోయింది అనుకోండి, ఏదో కొంతమంది అయినా, కనీసం సగం మంది అయినా బతికేసేవారు. కానీ అలా ఒక బిల్డింగ్ మీద పడిపోయింది కాబట్టి ఆ బిల్డింగ్లో ఉన్నవాళ్ళు, బిల్డింగ్ మీద అందరూ చచ్చిపోయారు. సో అక్కడ పవర్ ఉంది, ఒక పక్క పెట్రోల్ ఉంది. పెట్రోల్ కూడా తెలీదు మంచి చెడు తెలీదు. పెట్రోల్ ఉండబట్టే మన బండి వెళ్తుంది, పెట్రోల్ మనల్ని కాల్చేస్తుంది. పెట్రోల్ మీద పడితే మనం ఏమైపోతాం? కాలిపోతాం. కానీ అదే పెట్రోల్తో మన బండి ఏమవుతుంది? ముందుకు నడుస్తుంది. సో దేవుడిని అలాగ అర్థం చేసుకోండి, మీకు ఈజీగా అర్థమైపోతాడు. దేవుడు అంటే ఏంటి? పవర్. ఈ పవర్కి పంపించటము తెలుసు,
తిరిగి తీసుకుపోవడం తెలుసు. అందుకే 90వ కీర్తన మొదటి వచనంలో మోజెస్ అంటాడు, 90వ కీర్తన మొదటి వచనంలో మోషే అంటాడు. ఎంత మంచి మాట అంటాడంటే, చదవండి ఒకసారి. సామ్స్ 90. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలం నువ్వే. అప్పటికింకా పర్వతాలు పుట్ల, భూమి లోకం దాన్ని ఇంకా నువ్వు పుట్టించలా. యుగ యుగములు నీవే దేవుడవనే. ఎంత మంచి మాట అన్నాడు తెలుసా? నీవు మనుష్యులను, నేనంటాను నా భాషలో, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, నీవు మనుష్యులను చంపేస్తున్నావు. అక్కడ ఏమని రాయబడింది? మనుష్యులను ఏం చేస్తున్నావు అని రాయబడింది. మంటికి మారుస్తున్నావు. నేను మన వాడుక భాషలో, మన నేటివ్ లాంగ్వేజ్లో చెప్తున్నా. నీవు మనుష్యులను ఏం చేస్తున్నావు? చంపేస్తున్నావు. ఇదేంటిది ఇది అంటే, ఆ పదం మనం వేరే కోణంలో వాడి 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 చంపుతున్నావు అన్న పదాన్ని దేవుడికి ఆపాదించడం కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుందా మీకు? అనిపిస్తుందా? అనిపించవచ్చు. మరి దాన్ని మనం కొంచెం హృదయంగా అందంగా చెప్పాలంటే ఏం చెప్పాలి? నువ్వు తీసుకెళ్ళిపోతున్నావు అని చెప్పాలి. అంతేనా? లేకపోతే నువ్వు మంటికి మారుస్తున్నావు అని చెప్పాలి. కానీ రెండింటి అర్థాలు ఒకటే. పుట్టించిన దేవుడు గిట్టించే అధికారం కలిగినటువంటి దేవుడు. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరాలు కూడా బాబా గతించిన నిన్నలాగున్నాయంట. అంత ఫాస్ట్ ఆయన. 1000 సంవత్సరాలంటే మనకు అసలు గడుస్తాయా ఇప్పట్లో? ఎప్పట్లో గడపగలమా? 1000 సంవత్సరాలు నీకు ఇచ్చి గడుపు అంటే ఎంత తొందరగా గడపగలవు? ఎంత తొందరగా గడపగలవు? దినాలు గడపడం అంత ఈజీ కాదు, చాలా కష్టం. కొంతమందికి దినం త్వరగా గడిచిపోద్దట, కొంతమందికి అసలు గడవనే గడవదట. కొంతమందికి ఏమో క్షణమొక యుగం అట. కొన్నాళ్ళు ఉంటుందిలేండి వేడివేడిగా, కొన్నాళ్ళకేమో యుగమొక క్షణమట. క్షణమొక యుగం, యుగమొక క్షణం. అప్పుడప్పుడు చూడండి, ప్రియా నీతో ఉంటే ఏం తెలియట్లేదు, టైమే తెలియట్లేదు ప్రియా, ఇంకాసేపు ఉండొచ్చుగా అంటారు. ఎన్నాళ్ళు అంటారు? ఎన్నాళ్ళు అంటారు? ఓ నెల, 2 నెలలు. ఆ తర్వాత దరిద్ర కొట్టుదానా, దౌర్భాగ్యుడా, నువ్వు వచ్చాకనే నా జీవితం ఇలా అయిపోయింది, నీ వల్లే నా బతికేలాగా నాశనం అయిపోయింది, ఎంత గొప్ప దరిద్రాన్ని నా బతుకులో ఇప్పుడు చూడలేదు. అప్పుడు నీతో ఉంటే ముళ్ళ పానపు మీద ఉన్నట్టుంది. చిచి, ఇంట్లో ఉండకపోవడమే మంచిది. డైలాగులు చూసారు ఎలా ఉన్నాయో? ఇంట్లో ఉంటే నరకంలో ఉన్నట్టుంది, అసలు నువ్వే దరిద్రం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి ఇదివరకేమో నీతో ఉంటే అసలు టైం తెలియట్లేదు, ఆకాశం అలాగుంది, భూమి ఎలాగుంది అని కవితలు చెప్పావు. మరి కవితలన్నీ ఏమైపోయినాయి? కాలగర్భంలో కలిసిపోయినాయి. కవితలన్నీ ఏమైపోయినాయి? కాలగర్భంలో కలిసిపోయినాయి. బాగా గుర్తుపెట్టుకోండి, నో మోర్ ఎక్స్పెక్టేషన్స్. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఏదో ఒక రోజు మీరు ఏమవుతారు? డిసప్పాయింట్ అవుతారు. ఎవరైనా సరే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకోకండి. అలా పెట్టుకొని కానీ తొలడుగు వేసారా, ఓ 10-15 అడుగుల తర్వాత మీరు ఖచ్చితంగా ఏమవుతారు? డిసప్పాయింట్ అయి తీరుతారు. ఎవరైనా అంతే. అర్థమైందా? సో దేవునికి 1000 సంవత్సరాలు కూడా ఎలా ఉన్నాయట? నిన్ననే గతించిన నిన్నవలే ఉన్నాయి 1000 సంవత్సరాలు. రాత్రి అందలి ఒక జాము వలె అయి ఉన్నాయట. జాము వలె ఉన్నాయట. కాబట్టి దేవుని ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీరు? సూర్యుని శక్తిని, కరెంటు శక్తిని, నీటి ప్రవాహ శక్తిని, భూమి శక్తిని, ఆకాశపు శక్తిని, ప్రచండ జ్వాలల యొక్క శక్తిని, సమస్త సృష్టి యొక్క శక్తిని మీరు అర్థం చేసుకుంటే, ఆ శక్తి వెనుకున్న ప్రధానమైన శక్తి ఎవరు? దేవుడు. ఇప్పుడు మీకు కోపం ఎందుకు వస్తుంది? బాధ ఎందుకు వస్తుంది? ఏమీ రాదు. యెహోవా ఇచ్చెను. ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు. ఏ స్టేజ్కి వెళ్తారు? యోబు గారున్న ఆ స్టేజ్. ఇప్పుడు మనం ఎవరు ఇంకా స్టేజ్లో లేము. ఏదో పేరుకి మేము విశ్వాసులం అని చెప్పుకుని తిరుగుతారు, కానీ ఆ స్టేజ్లో ఎవ్వరు లేరు. ఉన్నారా మీరు?
యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుని పోయాను అనగలిగే దమ్ముందట ఇక్కడ ఉందా? ఊళ్ళో ఎంతమంది ఉండగా మా ఆయనే కనబడ్డాడా తండ్రి, మా ఆవిడే కనబడిందా ప్రభువా అనే స్థాయిలో ఉన్నారనమాట. అంటే ఊళ్ళో ఎంతమంది ఉండగా అనడంలో ఆంతర్యం ఏమిటి? వాళ్ళని తీసిపోమనా? ఎంత దారుణం, ఎంత దుర్మార్గం కదా. సో శక్తికి మన తారతమ్య భేదాలేవి ఉండవమ్మా. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. భూకంపం వచ్చింది, ఏమో ఆ భూకంపం ఎవరిని తీసుకెళ్తుందో. మన వైనాడులో కొండలు కిందకి వచ్చేసాయి కేరళలో. ఆ ధనవంతులందరూ ఉంటారు అక్కడ, పెద్ద పెద్ద సెలబ్రిటీలు, బాగా కాస్ట్లీ రిచెస్ట్ పర్సన్స్ అందరూ అక్కడ ఇల్లులు కట్టుకుని ఉన్నారు. మొత్తం అందరి గృహాలు ఏమైపోయాయి? భూగర్భంలో కలిసిపోయాయి. బోలెడంత బంగారం కొట్టేశారంట దొంగలు వెళ్ళి. ఆ తర్వాత డబ్బు, బంగారం, వెండి అన్నీ పోయాయి. ఏముండదు. ఇది జీవితం. ఈ జీవితంలోకి వచ్చాము అంటేనే ఒకటి ఫిక్స్ అయిపోవాలి, ఇది తాత్కాలికమైనది. ఏంటిది చెప్పండి? ఏంటిది? తాత్కాలికమా శాశ్వతమా? ఏంటిది? ఇక్కడ ఉన్న లైఫ్ తాత్కాలికంగా. ప్రతిరోజు ఆనందంగా బతకాలి, ప్రతిరోజు సంతోషంగా బ్రతకాలి. సంతోషించుడి అని ఉందా బైబిల్లో? ఉందా? అనుదినము సంతోషించుడి, ఆనందగానములు చేయుడి, ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి అన్నాడు. ఎవ్రీడే గిఫ్ట్ ఆఫ్ గాడ్ అన్నమాట. ప్రతిరోజు దేవుడు నీకు ఇస్తున్న అందమైన బహుమానం. నువ్వు దాన్ని హ్యాపీగా తీసుకోవాలి. నువ్వు దాన్ని బట్టి ఏం చేయాలి? ఆనందించాలి. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుందాం మనం? శక్తిగా. ఎలా అర్థం చేసుకుందాం? శక్తిగా. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ. నువ్వేమై ఉన్నావు? ఆత్మ. కానీ మనం శరీరాలను కౌగిలించుకుంటాం, నువ్వే నా ప్రాణం అంటాం. ఈ శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోగానే ఏమంటాం? నువ్వు నాకు వద్దు, తీసేయండి అంటాం. ఎక్కువసేపు మళ్ళీ ఉంచొద్దు అంటాం. ఇదేం వింత నాటకమో నాకు అర్థం కాదు. అంత నాటకం, వింత నాటకం. ఈ శరీరాన్నే గట్టి కౌగిలించేసుకున్నావు, నన్ను వదిలి వెళ్ళిపోకుంటున్నావు. అవునా? బాగా గట్టిగా కౌగిలించుకొని ఐ లవ్ యూ, నన్ను వదిలి వెళ్ళిపోకు. కౌగిలింతలు అనగానే మీరు ఓన్లీ ప్రేయసి ప్రియుల దగ్గరికి పోకండి. తల్లి బిడ్డను ఏం చేస్తుంది? కౌగిలించుకుంటుందా? తండ్రి బిడ్డను ఏం చేస్తాడు? కౌగిలించుకుంటాడా? మరి అలాగే భార్యాభర్తలు ఇద్దరు కౌగిలించుకుంటారా? ఇంకా అలా ప్రపంచంలో ప్రతి బంధంలో కూడా ఏముంటాయి? హగ్ ఉంటుంది. స్నేహితులు ఇద్దరు హగ్ చేసుకుంటారు, బంధువులు హగ్ చేసుకుంటారు. ఓన్లీ లవర్సే హగ్ చేసుకోరు, అది దిక్కుమాలిన హగ్. అది ఇంకా ఒరిజినల్ హగ్గులు చాలా ఉన్నాయి. ఈ ఒరిజినల్ ఇవి. అర్థమైందా? ఇప్పుడు తల్లి బిడ్డను ఆప్యాయంగా గుండెలకు హత్తుకుంది అనుకోండి, దానికంటే గొప్పదైన ప్రేమ ఎక్కడుంది కదా? చాలా బలమైన ప్రేమ అది కదా. అలాగే తండ్రి తన బిడ్డను దగ్గరికి తీసుకుని హత్తుకున్నాడు అనుకోండి, ఆ కౌగిలింతకి ఏమని నిర్వచించగలం దాన్ని? చాలా బలమైన ప్రేమ అది, బంధం కదా. సో ఈ హగ్ చేసుకున్న ఈ శరీరాన్ని నువ్వు నాకు కావాలి అని హగ్ చేసుకున్నావు, ఐ లవ్ యూ అన్నావు. నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నువ్వు ఉంటేనే నేను ఉంటాను కదా. ఇవన్నీ చెప్పాం డైలాగులు. వన్స్ అందులో నుంచి ఆత్మ అలా వెళ్ళిపోగానే, ఇప్పుడు చెప్పండి ఏ డైలాగ్? ఇప్పుడు 12 అయిపోతుందండి, లంచ్ టైము, మీరు తొందరగా తీసేస్తే పులిహోరో పప్పనమో తినేస్తాం. అంతేనా? తొందరగా ఏం చేయాలట? లేపేయండి, లేట్ చేయకండి. అలా కాదమ్మా, మరి బాగా హగ్ చేసుకున్నావుగా, ఇప్పుడు కూడా హగ్ చేసుకో, ఉంచుకో నీ దగ్గర. ఇంకా కాదు, ఎందుకంటే నేను ప్రేమించింది శరీరాన్ని కానన్న సంగతి అప్పుడు రియలైజ్ అవుతాం. ఎప్పుడు రియలైజ్ అవుతాం? దేహంలో నుండి ఆత్మ వెళ్ళిపోయాక నేను ప్రేమించింది బొమ్మను కాదు, బొమ్మలో ఉన్న శక్తిని, ఈ బొమ్మను కదిలిస్తున్న శక్తినే నేను ప్రేమించాను. అది రియలైజ్ అవ్వాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు. అప్పుడు అంటాం ఆ మాట. లేదండి, అందులో ఉన్న వ్యక్తి వెళ్ళిపోయాడు అంటాం. ఏమంటాం? అందులో ఉన్న వ్యక్తి, ఇన్నాళ్ళు ఈ బొమ్మలో ఉన్న వ్యక్తి ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు. అంటే దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకుంటున్నారు? శక్తిని పట్టుకోలేము, శక్తిని నిందించలేము, శక్తిని తప్పుపట్టలేము.
శక్తిని మనం మనిషిలాగా చూడలేము. అందుకే దేవుడు మీకు అర్థమైతే ప్రకృతిలో ఏం జరిగినా యాక్సెప్ట్ చేస్తారు. ఏం జరిగినా దేవుడు మనకు అర్థమైతే ఏం చేస్తాం? యాక్సెప్ట్ చేసి తీరుతాం. భూకంపం వచ్చింది, ఏం చేయాలి? చెప్పలేము. ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలా? ఇలా చేసేవేంటని బాధపడాలా? ఎవరైతే ప్రకృతిలో జరిగే ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్తున్నారో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నో రిగ్రెట్స్. అదంతే, అలా జరగాలి. అది దైవ నిర్ణయం అనుకోండి, అంతే. అది దైవ నిర్ణయం, అలాగే జరగాలి. నేనెవరు కాదనడానికి? అడిగి పుట్టానా? అడిగి చస్తానా? అడిగి పుట్టానా? అడిగి రూపం తెచ్చుకున్నానా? నీ రూపం ఇలాగే ఉండాలి. ఎవరు డిజైన్ చేశారు చెప్పు నాకు? చెప్పు, నువ్వు చెప్పు. నీ రూపం ఇలాగే ఉండాలని ఎవరు డిజైన్ చేశారు? చెప్పగలవా? అమ్మా చెప్పగలరా ఎవరైనా? నీ రూపం ఇలా ఉండాలని డిజైన్ చేసింది ఎవరు? నువ్వా? మీ నాన్నగారా? మీ అమ్మగారా? మీ మేనమామ పోలిక అంటారు కదా, మేనత్త పోలిక. పోనీ ఆ మేనత్త, ఏ అత్త? ఎవరు చేశారు డిజైనింగ్? ఎవరు చేయలా. మరి ఎవరు చేశారు? దేవుడు. అడిగి పుట్టలా, అడిగి చావడానికి. అడిగి పుట్ల, అడిగితే పుట్ల. నాకు తెలీదండి నేను అనేవాడిని అక్కడ ఉన్నానని. మా అమ్మ కడుపులో 9 నెలలు ఉన్నానట, అప్పుడు కూడా నాకు తెలీదు. 9 నెలల తర్వాత ఈ నేల మీద పడ్డానట, అప్పుడు కూడా నాకు తెలీదు. నేను ఏడ్చింది ఎప్పుడో నాకు తెలీదు. ఎంతసేపు ఏడ్చానో నాకు తెలియదు. నేను మొదటిసారి నవ్వింది ఎప్పుడో నాకు తెలియదు. ఎందుకు నవ్వానో నాకు తెలియదు. నేను మొదట వేసుకున్న బట్టలు ఏమిటో నాకు తెలియదు. మొదట నన్ను తాకింది ఎవరో నాకు తెలియదు. మొదట నన్ను ఎత్తుకున్నది ఎవరో నాకు తెలియదు. మొదట నాకు గోరుముద్దలు తినిపించింది ఎవరో కూడా నాకు తెలియదు. నాకు ఎలా పేరు పెట్టారో నాకు తెలియదు. ఆ పేరు ఎందుకు పెట్టారో కూడా నాకు తెలియదు. నేను ఈ ఇంట్లో పుట్టాలి అన్న సంగతి నాకెవరు చెప్పలేదు. నన్ను ఎవరు పుట్టించారో కూడా నాకు తెలియదు. ఆ ఇంట్లో పుట్టా. కొంత వయసు మీద పడింది. ఆ వయసు మీద పడ్డాక ఇదిగో మీ నాన్న అన్నారు. నేను నాన్న అని పిలిచాను. నన్ను హత్తుకున్న ఆవిడ్ని అమ్మ అని పిలిచాను. ఆవిడ కాకుండా ఎవరో నన్ను ఎత్తుకెళ్ళిపోయి హత్తుకున్నా నేను ఆవిడని కూడా ఏమని పిలుస్తాను? అమ్మనే పిలుస్తాను. అంత అమాయకుని నేను. అది నా అమాయకత్వం. అంతకుమించి నాకు జ్ఞానం తెలీదు. నేనైనా నువ్వైనా ఎవరైనా ఇది నిత్య సత్యం, ఇది జీవిత సత్యం, ఇది జీవిత సత్యం. సో నాకేమీ తెలియని స్థితిలో నాకు ఊహ తెలిసింది. ఊహ తెలిసాక ఇక్కడ లోకం ఉంది, ఇక్కడ మనుషులు నాలాగే ఉన్నారు, ఇక్కడ చాలా జీవరాశులు ఉన్నాయి, ఆకాశం ఉంది, ఆకాశంలో చాలా నక్షత్రాలు ఉన్నాయి, సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, భూమి ఉంది, భూమి పండుతోంది, ఈ పంటల్లో రకరకాలు ఉన్నాయి, ఫలాలు రకరకాలు వస్తున్నాయి. ఈ ప్రకృతిలో నేను జీవించడం మొదలు పెట్టాను. ఇదిగో ఇప్పుడు జీవిస్తున్నాను. ఒకరోజు ఈ జీవితాన్ని హఠాత్తుగా ముగించుకుని వెళ్ళిపోతాను. హఠాత్తుగా వెళ్ళిపోతాను. ఆ కాలము ఎప్పుడు వచ్చునో నేను ఎరుగను. నా పుట్టుక కాలము నాకు తెలీదు, నా మరణ కాలము కూడా నాకు తెలీదు. ఇది నా జీవితం. టూకీగా మాట్లాడుకుంటే ఇదే నా జీవితం. అర్థమైందా? నీకు తెలియకుండా నీ దేవుడు నీకు బ్రతుకునిచ్చి నీకు తెలియకుండా నిన్ను తీసుకెళ్లే అధికారం మాత్రం లేదంటవా? చెప్పు. లేదు. అసలు సరిపోండి మనం దేవుడిని ఏమనడానికి. శక్తి ఆయన ఒక శక్తి. ఆ శక్తి నిన్ను పిలిస్తే ఆ దేహంలో నుంచి అలా వెళ్ళిపోవాలి. అందుకే ఏం జరిగినా నో రిగ్రెట్. ఏం జరిగినా సరే ఆ విశ్వాసపు స్థాయి నీకు వచ్చిన నాడు కాలర్ ఎగరేసి చెప్పు, ఆమె క్రిస్టియన్. ఏమని చెప్పు? ఆమె క్రిస్టియన్, ఆమె బిలీవర్, ఆమె సన్ ఆఫ్ గాడ్, ఆమె డాటర్ ఆఫ్ గాడ్ చెప్పప్పుడు. ఏం జరిగినా సరే ఇది దేవుని చిత్తమా? నేను సరెండర్ అయిపోతున్నాను. ప్రభువా నీ చిత్తమే సిద్ధించును గాక. చెప్పండి, గట్టి చెప్పండి. ప్రభువా నీ చిత్తమే సిద్ధించును గాక. ఇంకో మాట మీకు చెప్పనా? మీరు చెప్పకపోయినా ఆయన చిత్తమే సిద్ధిస్తుంది. ఇది నేను చెప్పింది నిజమా అబద్ధమా మీరు చెప్పండి. సరే, నువ్వు చెప్పలేదు, ప్రభువా నీ చిత్తము సిద్ధించకూడదు గాక అన్నావు. కాసేపు అనుకుందాం. కాసేపు ప్రభువా నీ చిత్తము సిద్ధించకూడదు గాక అన్నావు. అలా అవుతుందా? మరేమవుతుంది? ఏమవుతుంది? నువ్వేం చెప్పినా ఆయన చిత్తమే
జరుగుతుంది, ఆయన చిత్తమే సిద్ధిస్తుంది. కనుక ఏం జరిగినా యాక్సెప్ట్ చేయండి, దాన్ని అలాగే అంగీకరించండి, ఏ బాధ ఉండదు. అది అలాగే జరగాలి, అది అలాగే జరగాలి. ఇప్పుడు తెల్లంటికలు వస్తున్నాయి అందరికీ, ఎంతమందికి వచ్చినాయి? అందరికీ వద్దులంటే చేయి చూపించకండి, ఫీల్ అవుతారు. మళ్ళీ కలరేసి మెయింటైన్ చేస్తాడు, మళ్ళీ నేను చేయొస్తామని అనుకోండి, ఎంత దుర్మార్గుడు, అందరిలో నా పరువు తీయడానికి చెయ్యొత్తని అంటున్నాడు, ఈడు తెలీదా అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు తెల్లంటికలు రావడం సహజమా కాదా? యాక్సెప్ట్ చేశారా లేదా? చేశారా లేదా? లేకపోతే నేల మీద పడి వద్దొల్లేసి, బాబోయ్ నాకు తెల్లంటికలు రావడం ఏంటి బాబోయ్, నాకు ఇంకా నిండా 40 ఏళ్ళు కూడా లేవు బాబు అంటున్నావా? నువ్వు ఎంత ఏడ్చినా ఈ నల్లని వెంట్రుకలు ఒకరోజు ఎలా అయిపోతాయి? తెల్లగా. ఒకప్పుడు అందంగా ఉన్న నీ నున్నటి బొగ్గలు కొలాజిన్ తగ్గిపోయి బాడీలో మెల్లగా ఏం పడతాయి? ముడతలు పడతాయి. మంచి అప్పుడే కాసిన ఆనపకాయలాగా ఉంటావు. తర్వాత మార్కెట్లో అమ్ముడు పోక ఎండిపోయి ఒడిలిపోయిన ఆనపకాయలాగా కొన్నాళ్ళకి అయిపోతావు. సో కాబట్టి ఎక్కువ ఫీల్ అవ్వకు, అన్నీ యాక్సెప్ట్ చేయాలి, ఎవ్రీథింగ్ యాక్సెప్ట్ చేయి, ఎవ్రీథింగ్ యాక్సెప్ట్ చేయి. ఇది ఇలాగే జరగాలి, అలా జరగాలని ఆయన నిర్ణయం. అందుకే యేసుప్రభు మనకు వచ్చి నేర్పించింది అదే. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును కాక. ఇప్పుడు ఫ్లైట్ యాక్సిడెంట్ అయిపోయింది, మనం ఏమైనా చేయగలమా? ఏడిస్తే వస్తుందా? బాధపడితే తిరిగి వస్తుందా? కన్నీటి ప్రార్థన చేస్తే తిరిగి వస్తుందా? అయిపోయింది, యాక్సెప్ట్ చేయి. అందులో నేనున్నా యాక్సెప్ట్ చేయి, నువ్వున్నా యాక్సెప్ట్ చేయి, ఎవరున్నా యాక్సెప్ట్ చేయి, అంతే. ఇంక జరిగింది, అది జరిగిందాన్ని మనం మార్చలేం, జరుగుతున్న దాన్ని మనం మార్చలేం. అది అలాగే జరగాలని దైవ నిర్ణయం అయినప్పుడు దైవ నిర్ణయానికి నేను వ్యతిరేకంగా ఏది ఆలోచన చేయకూడదు. యెహోవా ఇచ్చెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఆ స్థితి నీకు దేవుని వలన కలిగినది అనుకోనవలెను. ఆ స్థితి నీకు ఎవరి వల్ల కలిగింది? దేవుని వలన. పాస్ అయ్యావా, ఫెయిల్ అయ్యావా, దేవుడు నీకు అలాగే ఇచ్చాడు. నువ్వు పెద్ద ఉద్యోగంలో ఉన్నావా, చిన్న ఉద్యోగంలో ఉన్నావా, దేవుడు నీకు అలాగే ఇచ్చాడు. ఏమో ఇంకా ఏమివ్వబోతున్నాడో. ఏ స్థితినైనా యాక్సెప్ట్ చేస్తూ ఆయనకు లోబడు. ప్రభువా నీ చిత్తమే అనుకుంటూ వెళ్ళిపో, యోసేపు లాగా. ఎక్కడికి తీసుకెళ్ళినా నీ చిత్తమే. అందుకే మంచి పాట, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము,
వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి లోకమంతయు నన్ను విడచిన లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా నీ నుండి వేరు చేయవు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాక్కుకై వేచి ఉంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఏం జరిగినా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఈ రోజు నుండి నేర్చుకోండి, ఈ రోజు నుండి నేర్చుకోండి. ప్రభువా నేను ఏదైనా తలచగలను, ఏదో తలుచుకుంటున్నాను, నేను ఏదేదో అడుగుతున్నాను, నేను అడిగినా నేను తలిచినా ఏం జరిగినా ప్రభువా చివరికి జరిగేది మనుష్యుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, చివరికి యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. అర్థమైందా? ప్రభువా ఇలాంటి బిడ్డని ఇచ్చేవేంటి ప్రభువా అడక్కు, అది ఆయన చిత్తం, అంతే యాక్సెప్ట్ చేయి. అలాంటి బిడ్డని ఇచ్చేవేంటంటే బిడ్డలు లేని వాళ్ళు చూస్తే, మరి బిడ్డలు లేని వాళ్ళు చూస్తే ప్రభువా నా బిడ్డకు పోలియో కాలు ఇలాంటి బిడ్డని ఇచ్చేవేంటి, ప్రభువా నా బిడ్డకు మెల్లకన్ను ఇలాంటి బిడ్డని ఇచ్చేవేంటి, ప్రభువా నా బిడ్డ ఆరోగ్యం బాగాలేదు ఇలాంటి బిడ్డని ఇచ్చేవేంటి అనొద్దు. ప్రభువా నువ్వు ఇచ్చావు, నేను అదే స్వీకరిస్తున్నాను. యెహోవా ఇచ్చెను. అయ్యా యోబు గారు నీ పిల్లలందరూ చచ్చిపోయారయ్యా అన్నాడంట. అప్పుడు ఇదే పాట పాడుకుని ఉంటాడు యోబు కూడా. యెహోవా ఇచ్చెను, యోబు గారు నీ గొర్రెలన్నీ చచ్చిపోయినాయి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసు. యోబు గారు నీ ఒంటెలన్నీ చచ్చిపోయినాయి, దొంగలు దోచిపోయారు, ఈ పనివారు చచ్చిపోయారు, నేను ఒక్కడనే మిగిలి ఉన్న ఈ సమాచారం చెప్పడానికి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసు. ప్రభువా నేను ఇలా నిలబడిపోవాలి, ఇలా నిలబడిపోయి ప్రభువా నువ్వు ఏ దారి గుండా నడిపించినా ఐఎమ్ రెడీ, ఐఎమ్ రెడీ. నీ ఇష్టం, తీసుకెళ్ళి ఎలా తీసుకెళ్తావు, నా విశ్వాసాన్ని కాపాడుకుంటాను. ఆరోగ్యం పోయినా సరే ధైర్యంగా నిలబడు. ఒకవేళ నీ ఆరోగ్యం పోయిందేమో నాకు తెలీదు, అది చాలా బాధాకరం. ఆరోగ్యంగా ఉన్నవాడికి తెలియదు ఆ బాధ, అనారోగ్యంగా ఉన్నవాడికి తెలుస్తుంది. ఒక నీ ఆరోగ్యం పోయిందేమో నాకు తెలియదు, కానీ ధైర్యంగా నిలబడు, ధైర్యంగా నిలబడు. తండ్రి ఈ దారి గుండా నన్ను వెళ్ళమంటున్నావా, సరే ప్రభువా నువ్వు వెళ్ళమంటున్న దారి గుండానే నేను వెళ్తాను, నీ చిత్తమే నా బ్రతుకులో సిద్ధించునుగాక. శక్తి నిర్వచనం మనకు అర్థమైతే, ఆ శక్తి ఏ రీతిగా నిన్ను నడిపించబోతున్నది నీకు అర్థమైతే, శక్తిని నిందించే అధికారం మానవుడికి లేదు. యాక్సెప్ట్ చేయి. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ యువర్ ఎవ్రీ సిచ్యువేషన్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్. నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయి, నువ్వు దాన్ని అంగీకరించేయి. నీకు బాధ లేదు ఇక్కడ. నువ్వు అంగీకరిస్తే నీకు ఏ బాధ లేదు, నువ్వు అంగీకరిస్తే నీకు ఏ నొప్పి. అంగీకరించకుండా ప్రతికూలిస్తావు చూడు, అది ఎలా ఉంటుందంటే సూర్యుడు ఉదయించకూడదు, సూర్యుడు ఉదయించకూడదు, సూర్యుడు ఉదయించకూడదు, ఏదో రకంగా ఆపాలి. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి, చెప్పండి ఏం చేద్దాం చెప్పండి. కోట కడదామా, గోడ కడదామా, ఏదైనా అడ్డు పెడదామా, ఏం చేయగలవు? ఏం చేయలేవు. నువ్వు మనిషివి, నువ్వేం చేయలేవు. నువ్వు మనిషివి అంతే. నువ్వు చేయగలిగింది ఒకటే, తండ్రి చిత్తానికి లోబడటం మాత్రమే నువ్వు చేయగలవు. పూర్తిగా ఆయన చిత్తానికి లోబడ్డావు అనుకో, అప్పుడు ఆయన కనికరం, ఆయన కృప నీ మీదకి వచ్చిందనుకో, ఆయన టర్న్ చేయగలడు దేనైనా సరే, రివర్స్ చేయగలడు దేనైనా సరే. యోబు అలా లోబడ్డాడు కాబట్టే రెట్టింపు దీవెన యోబు ఖాతాలో వేశాడు.
అయినా అది శాశ్వతం కాదు. ఒకానొక దినాన్ని అన్నీ వదిలి వెళ్ళిపోయాడు యోబు. ఇప్పుడున్నాడా? ఊజు దేశం ఉందా లేదా? ఊజు దేశం ఇప్పటికీ అలాగే ఉంది, పేరు మారింది అంతే. కానీ ఇప్పటికీ ఊజు దేశం అలాగే ఉంది, పేర్లు మారతాయి. ఒకప్పుడు చెన్నపట్టణం అనేవారట, ఆ తర్వాత ఏమన్నారు? మద్రాసు అన్నారు. ఇప్పుడేమంటున్నారు? మళ్ళీ కొంచెం అటు ఇటు తిప్పి అందులో చెన్న తీసుకుని చెన్నై అని పెట్టారు. రాజమహేంద్రవరం రాజరాజ నరేంద్రుడు పరిపాలించాడంట. ఆ రాజమహేంద్రవరాన్ని ఏం చేశారు? రాజమండ్రి చేశారు. ఇప్పుడు మళ్ళీ ఏమనమంటున్నారు? మనం ఏమంటున్నాం? అలవాటు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ తగిలిస్తే ఎక్కడంటాం? రాజమండ్రి అని అంటాం మనం కదా. సో అలాగా ఆ కాకినాడ కెనడా అనేవారట బ్రిటిష్ వాళ్ళు. కెనడా అనేవారంట వాళ్ళు. దాన్ని మెల్లిమెల్లిగా మనోళ్ళు కాకినాడ చేశారు. అలా ఏవేవో పేర్లు మారొచ్చు, కానీ ఆ భూమి అదే, ప్రాంతం అదే. కానీ వ్యక్తులు వెళ్ళిపోతారు. యోబు ఉన్నాడా? వెళ్ళిపోయాడా? చెప్పండి, యోబు ఉన్నాడా? వెళ్ళిపోయాడా? మరి నువ్వు? సో ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయి. నాకు ఇదే రాసి పెట్టుంది అనుకో, అంతే. ఇంకా నా దేవుడు నాకు ఇదే ఇచ్చాడు, నన్ను ఇలాగే ఉండమన్నాడు, నేను ఇలాగే ఉంటా. ఇక్కడే ఆనందించు. అందుకే మీకు కలిగిన వాటితో ఏం పొందుండండి? తృప్తి పొందుండండి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చెప్పులు లేవని బాధపడే ప్రతి ఒక్కరు కూడా కాళ్ళు లేని వాళ్ళను చూడండి. కళ్ళజోడు లేదని బాధపడే ప్రతి ఒక్కరు కూడా కళ్ళు లేని వాళ్ళను చూడండి. వాచి లేదని బాధపడే ప్రతి ఒక్కరు కూడా చెయ్యి లేని వాళ్ళను చూడండి. బట్టలు లేవని చింతించే ప్రతి ఒక్కరు కూడా ఒళ్ళు కాలిపోయిన వాళ్ళను చూడండి. అన్నం లేదని బాధపడే ప్రతి ఒక్కరు కూడా నోటికి పుళ్ళు పడి తినలేని స్థితిలో ఉన్న వారిని చూడండి. బిర్యానీ దొరకలేదని ఏడ్చేవాళ్ళు, గంజి నీళ్ళ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని చూడండి. ఈ సంవత్సరం కూడా మా ఆయన నాకు గాజులు చేయించలేదని బాధపడేవాళ్ళు, చేతులు మరలోకి వెళ్ళిపోయి నలిగిపోయిన వాళ్ళని చూడండి. ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమర్థమవుతుందో తెలుసా? బాబు, నా లైఫే నాకు బాగుంది అనిపిస్తుంది. నా లైఫ్ చాలా బాగుంది, నా లైఫ్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇంత మంచి లైఫ్ ప్రపంచంలో చాలా మందికి. అందుకే ప్రభు అన్నాడు, మీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండండి, తృప్తిగా ఉండండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆయన హెచ్చిస్తాడు. బలిష్టమైన ఆయన రెక్కల క్రింద ఎలా ఉండండి? దీన మనస్సు కలిగి ఉండండి. ఆయన ఇచ్చేంత వరకు ఓపికగా ఉండండి. అర్జెంటుగా ఫాస్ట్ ఫుడ్ లాగా వచ్చేయాలని చూడకండి. వస్తుంది, ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఇస్తాడు, ఎదురు చూడు, ఓపికగా ఉండు. రెట్టింపిస్తాడు. 1 కాదు 10 ఇస్తాడు, 10 కాదు 100 ఇస్తాడు. కానీ ఆశగా ఎదురు చూడు, తృప్తిగా ఉండు. ప్రభువా, నీ చిత్తమే సిద్ధించును గాక. ఈ రోజు నుంచి నేర్చుకుంటారా? మరి ఏమి నేర్చుకుంటారు? ఏది ఎదురైనా దాన్ని ఏం చేయాలి? అంగీకరించాలి. ఇంతే, ఇదే దేవుడి చిత్తం అనుకోవాలి. పోరాటం మానకూడదమ్మా. అలా అని పోరాటం మానితే సోమరిపోతు అయిపోతావు. ఇదే దేవుడి చిత్తం అని పరీక్ష రాయకుండా కూర్చున్నావు అనుకో, ఫెయిలే అవుతావు. నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావు? రాయలేదు కాబట్టి. రాయకపోయినా ఫెయిలే, సరిగా రాయకపోయినా ఫెయిలే, 2 ఫెయిలే. రాయకపోయినా ఫెయిలే, సరిగా రాయకపోయినా ఫెయిలే. అర్థమైందా? నువ్వు సరిగా రాసి ఫెయిల్ అయితే అప్పుడు ప్రభా ఇది నీ చిత్తమేమో అనుకోవాలి. కానీ ఏమి సరిగ్గా రాయకుండా ఫెయిల్ అయ్యి, ప్రభా ఇదేంటి ప్రభా ఎలా చేసావు? ఏం చదివాను ప్రభా నేను? కనీసం రోజుకో 1/2 గంట అయినా చదివాను కదా ప్రభా. 23 గంటలు ఫోన్లో బాతాకాని పెట్టినా కూడా 1/2 గంట చదివినందుకైనా నన్ను పాస్ చేయొద్దా? ఆడెవడో పరీక్ష పేపర్లో రాశారంట, ప్లీజ్ అండి నీ పుణ్యం ఉంటుందండి, నాకు పాస్ మార్కులు వేయండి, మా అమ్మ చచ్చిపోద్దండి లేకపోతేని, మా నాన్న చచ్చిపోతాడండి, మాస్టరు నీకు పిల్ల పాపలు లేరండి, మీరు కానీ నన్ను ఫెయిల్ చేశారంటే నేను చచ్చిపోతానండి అని రాశారంట. ఆ పేపర్ దిద్ది ఆయన అది ఒక్కటే చదివి ఈడు ఒక్క ఆన్సర్ రాయలేదు, ఈ నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఈ పనికిమాలోడు అని చెప్పి మొత్తం బోబుగుడ్డేసి పంపాడంట. ఈ పిచ్చి లాజిక్లు, పిచ్చి డ్యాన్సులు అందరి ముందు పనికిరావు. నువ్వు బాగా చదివితే అప్పుడు. అర్థమైందా? సో పోరాటం మానొద్దు, ప్రభు చిత్తానికి తలంచడం మానొద్దు. పోరాడండి, ఆయన ఇచ్చేది ఇస్తాడు. ఏమిచ్చినా ఏం చేయండి? స్వీకరించండి. నీ ప్రయత్న లోపం మాత్రం లేకుండా చూసుకోండి.
నీ ప్రయత్న లోపం ఉండకూడదు. దేవుడిచ్చిన దాన్ని మరలా ఏం చేయాలి? స్వీకరించాలి. నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండు. సరైన సమయమందు సరైనదే నీకు ఇస్తాడు. ఒక్క మాట చెప్తున్నాను ముగించే ముందు, దేవుడు మనిషిలాగా అన్యాయస్తుడైతే దేవుడు ఎవరు కాదు? దేవుడు ఎవరు కాదు? అన్యాయస్తుడు. నో డౌట్ అట్ ఆల్. నో, ఇంకా అసలు ఆ డౌటే నీకు రావద్దు. దేవుడు మనిషి వంటి వాడు కాడు. ఆయన తగిన కాలమందు తగిన విధంగా నీకు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన చిత్తమే సిద్ధించునుగాక. అంతేనా? మళ్ళీ చెప్దామా? ఆయన చిత్తమే సిద్ధించునుగాక. ఐఎమ్ సరెండర్ టు గాడ్స్ విల్. ఐఎమ్ సరెండర్ టు గాడ్స్ విల్. ఆయన చిత్తానికి నేనేమవుతున్నాను? సరెండర్ అయిపోతున్నాను, లోబడుతున్నాను. ప్రభువా నీ చిత్తమే జరుగునుగాక, నీ చిత్తమే సిద్ధించును. నువ్వు ఎలా చెప్తే అలాగే ప్రభు, నీ ఇష్టం, నువ్వు ఎలా అంటే అలా. ఈ మంచి మనసు మీకు ఎప్పుడైతే వస్తుందో మీకు నో రిగ్రెట్స్. విశ్వాసం ముందు మీరు ఎలా ఉంటారు? స్థిరంగా ఉంటారు, ఇంకా ఎదుగుతారు, ఇంకా గొప్పగా వర్ధిల్లుతారు. అంటే ధన్యత దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభువ, చక్కటి అక్షయ ఆహారంతో పిల్లల హృదయాలు తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి. వారి హృదయాలను బలపరిచినందుకు స్తోత్రం. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. వారం వారం మా సంఘాన్ని ఇంకా క్షేమాభివృద్ధిలో నడిపిస్తున్నందుకు స్తోత్రం ప్రభువ. సంఘాన్ని దీవించండి, మీ కృపలో బలపరచండి. మీ కృప, మీ దయ, మీ కరుణ పిల్లల మీద ఎల్లప్పుడూ ఉంచండి ప్రభా. మీ చిత్తమైతే ప్రభా మాకు ఉదయకాలపు ఆరాధన జరిగించుకునే అవకాశం ఇవ్వండి. మీ సహాయము, మీ సమాధానము ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ, మా పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని వారి ప్రయాణాల్లో తోడుగా ఉండి, వ్యాధి బాధల్లో మీ చిత్తమైతే స్వస్థపరిచి, శోధనల్లో నుండి మీ చిత్తమైతే విడిపించి, ప్రభువా బాధలలో నుండి మీ చిత్తమైతే విడిపించి, వారికి కావాల్సిన అవకాశాలు మీ చిత్తమైతే అనుగ్రహించి, మీ పిల్లల్ని బలపరిచి స్థిరపరచమని, వెలుగుమయమైన జీవితాలు మీ పిల్లలందరికీ అనుగ్రహించమని, మరల మేము కలుసుకొని మిమ్మల్ని స్తుతించి ఆత్మతో సత్యముతో ఆరాధించు పర్యంతం మీ కాపుదల మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి దివ్య నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.